ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రైట్ నౌ ఐఎమ్ విత్ తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి గారు. ఏంటి మీది లవ్ మ్యారేజా ప్రకాష్ రెడ్డి గారు? లేదండి, అరేంజ్ మ్యారేజ్. ఫిక్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? కొడుకు బీబీఏ కంప్లీటెడ్ అండి, మా పాప 10th చదువుతుంది. ఏమైపోయారు అసలుకి అధికారంలోకి వచ్చిన తర్వాత? కూటమి ఒక 5-6 నెలలు అసలుకి ఎవరికి కనిపించలేదు. పులి 4 అడుగులు వెనకేసిందంటే భయపడిందని కాదు కదా, పెద్ద ఎత్తున లంఘించడానికే కదా. లాస్ట్ 5 years లో భూ కబ్జాలు సెటిల్మెంట్లతోనే తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి కొన్ని 100 కోట్లకు పడగలెత్తేశారు. డెవలప్మెంట్ అయితే ఏం లేదు, కానీ ఈ రెండు అయితే బాగా నడిచినాయని సునీతమ్మ ఎప్పటికప్పుడు. ఆమె పుల్ల సైజ్ ఇంత, నాది కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి, నాది తుంచితే గానీ ఆమె హైట్ కనపడదు. అంటే పరిటాల రవీంద్ర అని ఒక బ్రాండ్ సరిపోదా? తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి పేరే వాడుకోవాలా వాళ్ళు ప్రతిసారి కూడా? బట్ మీరు రాజకీయాల్లో రాకముందు ఆ కుటుంబంతో ఎలా ఉండేది మీ రిలేషన్ అసలుకి? మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాదలము, వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేకం. కానీ మీరు కూడా ఇంజనీరింగ్ చదివారు, హిందీ ఇంగ్లీష్ అన్ని బాగా మాట్లాడతారు. మరి ఎందుకు మీడియా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం తప్పితే టెక్నాలజీ గురించి మాట్లాడటం అసలుకి? 11 సీట్లకు వైసీపీని ఎందుకు కూర్చోపెట్టారనే దానికి ఏం చెప్తారు అసలుకి? ఈవీఎంలో వల్ల గెలిచారనేది అతని ఒపీనియన్. మీకు 151 వచ్చినప్పుడు కూడా ఈవీఎంఏ చెప్పొచ్చు కదా మరి. 11 సీట్లు వచ్చిన తర్వాత జక్కంపూడి రాజా ఒక వర్షన్ మాట్లాడాడు, కేతిరెడ్డి ఒక వర్షన్ మాట్లాడాడు. ఇవి తీసి పక్కన పెడితే ప్రకాష్ రెడ్డి వర్షన్ అంటే ఏమని చెప్తారు మీరు చెప్పండి? మేము వీక్ ఎక్కడంటే అండి, మాకు మీడియా స్ట్రెంగ్త్ లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేసి దాన్ని పబ్లిష్ చేశారు. చంద్రబాబు గారి మేనిఫెస్టో చూసి మమ్మల్ని చూస్తే మాది పేలవమైన మేనిఫెస్టో, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ కావచ్చు. ఈ పాస్ పుస్తకాల మీద రాజముద్ర తీసేసి జగన్ గారి ఫోటో అనేది కూడా కొంచెం అది కూడా ఇంపాక్ట్ పడింది. కానీ వైసీపీలో ఉండాలి అంటే ఏదర్ బాగా భజన బ్యాచ్ అయినా ఉండాలి, లేకపోతే బాగా తిడుతైనా ఉండాలి మైకులలో అనే మాట వాస్తవా? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారు, ఆయన అబద్ధాలు చెప్పడానికి జంకరం. జోగి రమేష్ గారు మరి కొంత ముందుకెళ్లి మరి గట్టిగా పరుష పదజాలంతో మాట్లాడతారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు మరి వ్యంగ్యంగా కూడా మాట్లాడతారు. అన్ని పేర్లు చెప్పారు కానీ అసలు పేర్లు మర్చిపోయారు ఎందుకు మరి? ఇప్పుడు మీ ప్రత్యర్థి ఉన్నారు సునీత గారు, భూ కబ్జాలు తప్ప నీకేం తెలుసు అని చెప్పారు. అది మరి మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే తొడగొట్టి అదే మేసం తిప్పకుండా అభివృద్ధి పనుల మీద, అభివృద్ధి లెక్కల మీద ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పొచ్చు కదా. నాకు తెలియందే భూ కబ్జాలు. ఐ హేట్ టు సీ అట్ సమ్వన్ ఎల్సెస్ ప్రాపర్టీ. ఎల్పేట దగ్గర తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి లేకపోతే అక్కడ దాదాపు 100 నుంచి 200 మంది చనిపోయే వాళ్ళు అనే మాట విన్నాను. ఏంటి అసలు ఆ రోజు జరిగింది? తప్పు పోలీసులది. 1200 మంది పోలీసుల్ని బందోబస్తు ఇచ్చారు. ఎక్కడ పెట్టారు? అంతే కదా, ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, 2 జతలు బట్టలు తెచ్చుకోండి. తోపుదిద్ది వాళ్ళ ఆగడాలు కూడా వాళ్ళకి ఇబ్బందులు పడి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పాలి కదా, అట్లీస్ట్ ఒక లిస్ట్ విడుదల చేయాలి కదా. సిగ్గుండద్దు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పడానికి. నాకు తల్లి తండ్రి గురువు దైవం అంతా జగన్ గారు. ఈజ్ ది సెకండ్ బిగ్గెస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ది కంట్రీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే రోషన్ గారు, బాగున్నారా? బాగున్నాను. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ రాయలసీమ ప్రజలకి, మిమ్మల్ని అభిమానించే మీ ఫ్యాన్స్ అనే చెప్పొచ్చా? నా సహచరులు, నా సహోదరులు, ఫాలోవర్సా, నా ఆప్తులు, అంతేనా? నేను అభిమానించేటువంటి నా రాయలసీమ ప్రజలు, రాప్తాడు ప్రజలు, ఓకే, అనంతపురం జిల్లా ప్రజలు. కాదు, మొత్తం కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు మీ అంటే మీ పేరు చెప్తేనే మీ మీసం లుక్ మీకు, మీ హెయిర్ స్టైల్ కానీ, మీ మీసం కానీ, మీరు మాట్లాడే తీరు కానీ, ఈ 3 మంచిగా ఉంటాయి. ఏమైపోయారు అసలుకి అధికారంలోకి వచ్చిన తర్వాత? కూటమి ఒక 5-6 నెలలు అసలుకి ఎవరికి కనిపించలేదు. వేరే వనవాసంలోకి వెళ్ళిపోయారా, లేకపోతే
వేరే స్టేట్లు వెళ్ళిపోయారా, ఎక్కడ తలదాచుకుంటున్నారా, ఇబ్బంది పడుతున్నారా నియోజకవర్గంలో అని రకరకాలుగా కామెంట్స్ వచ్చినాయి కదా ఇనిషియల్లీ ఇనిషియల్లీ. ఫస్ట్ 6 months కరెక్టే. అడప అనంతపూర్ వచ్చేవాడిని. ఇంకా లేదు కదా, ఇంకా అప్పుడే ఓడిపోయాము, ఓటమికి కారణాలు ఎత్తుకుంటా ఉన్నాము. అంటే ఒక శిథిలమైనటువంటి ఒక కోట పునర్నిర్మాణం చేసుకోవాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇనిషియల్లీ వీ నీడ్ ఫండ్స్. ఓకే, అర్థమైందా? సో ప్లస్ ప్రజలు కూడా అప్పుడు ఇంకా మాకు సంబంధించినటువంటి మా పార్టీ శ్రేణులు కావచ్చు, మా అభిమానులు కావచ్చు, మాకు సంబంధించి ఓటేసినటువంటి ప్రజలు కావచ్చు. సో అవి దట్ వాస్ టూ ఎర్లీ. ఓడిపోయిన మరుసటి రోజే బహుశా June 6th or June 4th ప్రెస్ మీట్ పెట్టాను. మేమేమి ఎక్కడ కూడా డీలా పడలేదు. ప్రెస్ మీట్ పెట్టాను పార్టీ ఆఫీస్లో. జనము ఏదైతే ఒక మ్యాండేట్ ఇచ్చారో గౌరవిస్తాం, బట్ విల్ ఫైట్ బ్యాక్. ప్రజల కోసం పోరాడతాం. ఆ పోరాటం ఏ స్థాయి వరకు చేస్తామైతే, అవసరమైతే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అంతిమయాత్రే జగన్మోహన్ రెడ్డి గారి జైత్రయాత్ర కావాలి మళ్ళీ ఎలక్షన్లకు అనేంతగా మాట్లాడాము. ఎక్కడ కూడా తగ్గలేదు. బట్ బీయింగ్ అవైలబుల్ టు పబ్లిక్ అనేది ఫస్ట్ ఒక 6 నెలల పాటు అయితే లేను. అన్నీ కూడా రీకూప్ చేసుకోవాలి కదా. డబ్బులు నష్టపోయి ఉంటాము, ఫైనాన్షియల్గా రీకూప్ చేసుకోవాలి. ఇంకొకటో ఇబ్బంది ఇంకొకటి ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా రాజకీయం అంటే. ఇనిషియల్గా ఏంటంటే ఓడిపోయినప్పుడు ఎప్పుడు కూడా క్యాడర్కి మనమే దగ్గర ఉండాలి. ఎందుకు ఓడిపోయామో, ఓడిపోయిన దానికి వాళ్ళకి మనం సమాధానం చెప్పుకోవాలి, క్యాడర్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. వాళ్ళు వీక్ అయిపోతుంటారు, దాడులు జరుగుతుంటాయి, ఆ టైంలో నిలబడాలి. కానీ కరెక్ట్గా అదే టైంలో మీరు జంప్ అయిపోయారు. అప్పుడు ఉన్నాం, ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఉన్నాం. మన ఇనిషియల్ డేస్లో ఒక 10-15 days ఉన్నాము. నేను లేకపోతే మా బ్రదర్స్ ఎవరో ఒకరు అందుబాటులో ఉండడం కూడా జరిగింది. 1 month 2 months తర్వాత అన్వేషణలోకి వెళ్ళాం. ఆదాయ మార్గాలు కావాలి, మళ్ళీ అప్పులు కట్టుకోవాలి, మళ్ళీ సంపాదన చేయాలి. మళ్ళీ రాజకీయం అంటే ఆషామాషి ఏం కాదు, ఊరికనే కాదు. మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, మనల్ని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు, మన నుంచి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనకు కూడా రీకూప్ కావాలి, మళ్ళీ యుద్ధానికి సిద్ధం కావాలంటే ఒక విషయం చెప్తానండి. పులి 4 అడుగులు వెనకేసిందంటే భయపడిందని కాదు కదా, పెద్ద ఎత్తున లంఘించడానికే కదా. అంతా అలా గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కానీ మీరేమో ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అవడానికి కొన్ని 4 అడుగులు వెనక్కి వేసాను అంటున్నారు. కానీ అసలు బాగా దిట్టంగా డబ్బు ఉంది, ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు, ప్రజలకు ఏదో మంచి చేద్దాం. రాజకీయాలే దానికి మనకి మార్గం కాదు. రాజకీయాల్లో రాకముందే చాలా చారిటీలు చేసిన ఫ్యామిలీ మీది. అంత డబ్బున్న ఫ్యామిలీ అన్ని రకాల బిజినెస్ ఏదో బెంగళూరులో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు చాలా విన్నా నేను. మీరు కాంట్రాక్ట్స్ రకరకాలుగా చేస్తారని. మళ్ళీ ఒక్క ఎలక్షనే కదా మీరు కొంచెం గట్టిగా డబ్బు పెట్టి గెలిచిన ఎలక్షన్ అంటే మొన్న ఎలక్షన్. మళ్ళీ ఎంతలోపు ఏమైపోయినాయి మొత్తం అసలుకి? అంటే ఫైనాన్షియల్గా అంతా ఎందుకు మీరు లో అయిపోయారు? ఐఎమ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఐఎమ్ నాట్ టాటా ప్రకాష్ రెడ్డి, ఐఎమ్ నాట్ బిర్లా ప్రకాష్ రెడ్డి. వచ్చిన ప్రతి రూపాయిని కూడా దాచుకోవాలనేటువంటి కాన్సెప్ట్ లేకోకుండా ఆ రోజుకి ఏం అవసరం వస్తే దానికి పెట్టుకుంటూ పోయినటువంటి ఒక ఇండిసిప్లైన్డ్ ఫైనాన్షియల్ పర్సన్ నేను. కానీ మీరు ఆదాయ మార్గాల కోసం వెతుక్కుంటున్నానని చెప్తారు, కానీ మీ ప్రత్యర్థులు మాత్రం లాస్ట్ 5 yearsలో భూ కబ్జాలు, సెటిల్మెంట్లతోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్ని 100 కోట్లకు పడగలెత్తేశారు. డెవలప్మెంట్ అయితే ఏం లేదు, కానీ ఈ 2 అయితే బాగా నడిచినాయని సునీతం ఎప్పటికప్పుడు చెప్తా ఉంటుంది, ప్రెస్ మీట్లో మాట్లాడుతూనే ఉంటారు. ఆమె పుల్ల సైజ్ ఇంత, ఆమె సైజ్ ఇంత, మరి నాది కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి, నాది తుంచితే కానీ ఆమె హైట్ కనపడదు. ఎగ్జాంపుల్. సో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే తప్ప ఆమెను తను గొప్పగా ఎక్స్పోజ్ చేసుకోలేదు. ప్రకాష్ రెడ్డి ఏ గ్రామానికి ఏం చేశాడో ప్రతి విలేజ్ మాకున్నటువంటి 97 పంచాయతీల్లో కూడా నా డబ్బు ఉంది. నేను ఎవరికో ఒకరికి హాస్పిటల్కు, విద్యకు సాయం చేసింటానో, వైద్యానికి సాయం చేసింటానో, వివాహానికి సాయం చేసింటానో, వ్యవసాయ బోరుకు సాయం చేసింటానో, ఆ ఊరికి సంబంధించిన ఒక చెరువుకు కాలువ తవ్విచ్చింటానో, అలా ఏదో ఒకటి నాకు సంబంధించిన రూపాయి ప్రతి గ్రామంలోనూ కూడా నేను చేసిన చారిటీ
అంటే నన్ను ఆశ్రయించిన వాళ్ళకి నేను చేసిన సాయం అనేది ప్రతి ఊర్లో కనిపిస్తుంది. మరి పరిటాల కుటుంబానికి అటువంటి పరిస్థితి ఏముండదు. అంటే పరిటాల రవీంద్ర అని ఒక బ్రాండ్ సరిపోదా? తోపుదిద్దు ప్రకాష్ రెడ్డి పేరే వాడుకోవాలా వాళ్ళు ప్రతిసారి కూడా? కాదు కదా, పరిటాల రవి అనే వ్యక్తి చనిపోయి నాకు తెలిసి 2005లో చనిపోయినాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి ఎందుకు అందరి మనసులో ఉన్నారంటే ఐ అబ్జెక్ట్ దిస్. రాజశేఖర రెడ్డి గారికి పరిటాల రవికి మీరు దయచేసి, నేను రాజకీయం గురించి మాట్లాడలేదు, రాజకీయం గురించి నేను మాట్లాడలే, పరిటాల రవి హ్యాడ్ ఏ వెరీ హీనస్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. రాజశేఖర రెడ్డి గారు ఈ దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకులు ఆయన ఒకరు. ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన జలయజ్ఞము మన దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి. సో ఆయన ట్రెండ్ సెట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఈ వాస్ ట్రెండ్ సెటర్. సో పరిటాల రవి అనే వ్యక్తి క్రైమ్లో ఆయన కూడా ఒక ట్రెండ్ సెట్ చేశాడు. అంటే మాఫియాని, సూడో నక్సలిజాన్ని, పోలీసుల్ని, ప్రభుత్వాన్ని అందరినీ కలగలిపి ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో క్రైమ్ చేశాడు. సో మొత్తం ప్రభుత్వము, క్రిమినల్స్, సూడో నక్సలైట్స్ అందరూ కలిపి క్రైమ్ చేశారు. పోలీసులు కూడా తమ వల్లే కాబట్టి ఎటువంటి కేసులు వారి మీద నమోదు కాలేదు. ప్రతి ఒక్క క్రైమ్ను కూడా తన నెత్తిన వేసుకోవడానికి పోతుల సురేష్ నాయకత్వంలో పీపుల్స్ వార్ ఆర్ఓసీని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రెస్ నోట్ ఇచ్చేవాళ్ళు, మేమే చంపామని. అంతే, ఏముండదు. ఎవరినో ఒకరిని సరెండర్ చేస్తారు, పోలీసు వాళ్ళు వాళ్ళ రాజమర్యాదలు చేసి కోర్టుకు పెడతారు. ఎప్పుడో కోర్టు కేసు జరుగుతుంది, ఎవడో వచ్చి సాక్ష్యం చెప్పేది ఉండదు. తమకు కావాల్సిన వాళ్ళని సాక్షులుగా పెట్టుకుంటారు, వస్తారు. 100 మర్డర్స్ జరిగితే ఒక కేసు కూడా కనీసం గట్టిగా విచారణ జరిగిందనే పరిస్థితి లేదు. నామకే వస్తే విచారణ జరిగినాయి, కేసులన్నీ కొట్టేయడం జరిగింది. చాలా వీక్ ప్రజాస్వామ్యపు విలువలు ఉన్నటువంటి దశ అది. ఇప్పుడు మీరు అన్నట్లుగానే మిమ్మల్ని ఓడించటానికి మీ రెడ్డి సామాజిక వర్గమే ఆమెతో చేతులు కలిపిన రోజులు ఉన్నాయి కదా. అంటే ఐ కెనాట్ సే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఆమెతో ఎప్పుడు చేతులు కలపదు. రెడ్లలో కొంతమంది అసూయ పొరులు ఉంటారు. మీరు ఒక 4-5 పాలిటిక్స్లో తాము గొప్ప నాయకులు అని అనేటువంటి భ్రమ ఉన్న వాళ్ళు ఒక 4-5 ఆమెతో చేతులు కలిపి ఉండొచ్చు. అంతేగాని సామాజిక వర్గం అంతా ఆమెతో ఎందుకు చేతులు కలుపుతుంది? రెడ్డి సామాజిక వర్గం సంపూర్ణంగా నేను గెలవాలి, ఆమె ఓడాలని కోరుకుంటుంది. కానీ మీరు ఒక మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారి పేరు వచ్చినప్పుడు అతనికి ఇతనికి చాలా డిఫరెన్స్ చెప్తారు. ఎస్, మీరు అన్నారు, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు కూడా ఇంజనీరింగ్ చదివారు, మంచి చదువు ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, ఇంగ్లీష్లో మంచి వక్త, మీరు అన్ని రకాలుగా హిందీ, ఇంగ్లీష్ అన్నీ బాగా మాట్లాడతారు. మరి ఎందుకు మీడియా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం తప్పితే టెక్నాలజీ గురించి మాట్లాడరు? అసలుకి తొడలు ఎప్పుడు కొట్టినట్లు నాకు గుర్తు లేదండి. మీసం తిప్పడం అనేది బహుశా 1-2 సార్లు చేసి ఉండొచ్చు, మీసం తిప్పడం అనేది. బట్ అది ఏముంటుంది అంటే, ఐఎమ్ ఫ్రమ్ రూరల్ కాన్స్టిట్యున్సీ. నేను ఒక రైతు బిడ్డను, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాను, తోపుదుర్తి గ్రామం నుంచి వచ్చాను. దాదాపుగా ఒక 70-80 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినాను. సో మా ప్రాంతము, మా ప్రజలు అనే అభిమానం నాకుంటుంది. మా ప్రకాష్ రెడ్డి అనేది అభిమానం వారికి ఉంటుంది. అంటే ఇది నాకు సంబంధించింది కాకపోయినా పెద్దల నుంచి వచ్చిన గౌరవం ఉంటుంది, మా యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన గౌరవం కూడా మాకుంటుంది. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ నేను ఎంత ప్రజల్లో మంచి పనులు చేసినా, నేను ఎంత మంచి పేరు తెచ్చుకున్నా, ఆ క్రెడిట్ వచ్చేది మా కుటుంబానికి వస్తుంది, మా పెద్దలకు వస్తుంది, మా గ్రామానికి వస్తుంది. సో అటువంటప్పుడు మా గ్రామము ఏ విధంగా నా వెనక నిలబడిందంటే, 2014-19లో నన్ను రామగిరి మండలంలోకి రానివ్వలేదు. 5 సంవత్సరాలు పరిటాల సునీత సొంత మండలంలోకి రానివ్వలేదు. సో పరిటాల సునీత మా ఊరికి వచ్చినప్పుడు ఆమెను 6 గంటల పాటు ఊర్లోకి రానిలేదు. 2000 మంది పోలీస్ బందోబస్తు తీసుకొని వచ్చింది. 2017లో అనుకుంటా, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు పసుపు కుంకుమ కార్యక్రమానికి 2000 మంది పోలీసులు, ఎస్పీ గారు, డిఐజీ గారు, దాదాపు 15-20 మంది సిఐలు, ఒక 7-8 మంది డిఎస్పీలు, ఒక 20 మంది సిఐలు, ఇంతమంది పోలీసులు ఉన్నా కూడా ప్రజలు తిరగబడి రానిలేదు. అది మా ప్రాంత ప్రజల పౌరుషం. ఎందుకంటే మా ప్రకాష్ రెడ్డిని ప్రజలు తిరగబడ్డారా, మీరు తిరగబడమని చెప్పారా? మేము క్లియర్గా ప్రతి
నిమిషము కూడా అక్కడ పోలీస్ ఆఫీసర్స్ మా ఫోన్ తీసి అక్కడ ఉన్న లోకల్గా ఉన్న మహిళలకు లీడర్లకు ఇచ్చారు, మీ ప్రకాష్ మాట్లాడతాడు, మీ ప్రకాష్ రెడ్డి మాట్లాడతాడని. అమ్మ దయచేసి దారి ఇవ్వండి, ఆమె వచ్చి అక్కడ వాళ్ళ ప్రోగ్రామ్ ఒక 5 నిమిషాల్లో ముగించుకొని వెళ్ళిపోతుంది, ఇట్లా అడ్డగించడం మంది కరెక్ట్ కాదు అంటే అని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. పోలీస్ ఎస్పీ గారికి, డిఐజీ గారికి అందరికీ తెలుసు. కానీ ప్రజలలో ఒక ఆవేశము అనేది వచ్చింది. కారణం ఏంటంటే మేము ఎక్కడ కూడా దౌర్జన్యానికి పాల్పడలేదు. ఎక్కడ కూడా మా మంచితనాన్ని చేతగానితనంగా అలుసుగా తీసుకొని ఆమె మంత్రిగా ఉన్నప్పుడు నన్ను వాళ్ళ మండలానికి రానివ్వలేదనేటువంటి ప్రతీకారం మా ప్రాంత ప్రజల్లో ఉన్నది. సో వారికి సంబంధించినటువంటి ఆ పౌరుషానికి నేను ప్రతీకను. సో నేను వారి మీద నమ్మకంతో నేను ఏం మాట్లాడినా కూడా నా వెనకన ఈ జనం ఉన్నారని నేను మాట్లాడమే తప్ప పర్సనల్గా నా ఒపీనియన్ అంటూ ఏముండదు. అంటే రెండు కుటుంబాల మధ్య గొడవ, 2 పార్టీల మధ్య గొడవగా ఎత్తి చూపిస్తున్నారా, లేకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ జనానికి కావచ్చు, లేకపోతే ఈ నియోజకవర్గానికి కావచ్చు? వ్యక్తిగతంగా పరిటాల కుటుంబంతో ఎటువంటి గొడవ లేదు. మాకు ఎటువంటి పొలం తగాదాలు లేవు. మా గ్రామానికి వాళ్ళ గ్రామానికి కనీసం అంటే ఒక 25 to 30 కిలోమీటర్స్ దూరం ఉంది. బట్ మీరు రాజకీయాల్లో రాకముందు ఆ కుటుంబంతో ఎలా ఉండేది మీ రిలేషన్ అసలుకి? మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ సోదరులము, వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేకులు. సో మా నాన్న 94 పూర్వం తెలుగుదేశంలో పనిచేశారు. అంతకుముందు పరిటాల రవి మా నాన్నతో చాలా బాగుండేవాడు. పరిటాల రవి తమ్ముడు హరిని ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా పరిటాల రవి అప్పుడు వెరీ యంగ్, నాకు తెలిసి 1970s మా చిన్న తాత ఇంటికి వచ్చాడు. సో మా చిన్న తాత అని ఆయన ఇంటికి వచ్చాడు, రాంభూపాల్ రెడ్డి గారి ఇంటికి. మా నాన్నను అందరు ఉన్నారు. సో అప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే మద్దిలచెరు నారాయణ రెడ్డి మనుషులు నన్ను చంపే ప్రమాదం ఉంది, నాకు ఎటువంటి కర్మ తెలియదు, నేను ఏ నక్సలైట్ల పార్టీలో లేను, ఏ రాజకీయాల్లో లేను, నేనేదో నా వ్యవసాయం నేను చేసుకునేవాడిని అనేసి వచ్చి ఆయన్ని కలవడము, రాంభూపాల్ రెడ్డి గారిని కలవడము. ఆయన కూడా లేదులే మేము అండగా ఉంటాం నీకని చెప్పడము. దాని తర్వాత మళ్ళీ అతను ఎక్సైల్లోకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత పీపుల్స్ వార్ పార్టీకి వీరి మీద ఉన్నటువంటి సానుభూతి వల్ల కొంత సపోర్ట్ దొరికింది. దాని తర్వాత గ్రానైట్ వ్యాపారస్తులు, బెంగళూరుకి సంబంధించినటువంటి గ్రానైట్ కంపెనీ వీరి గ్రామం దగ్గర గ్రానైట్ మైన్స్ స్టార్ట్ చేయడము, దాంట్లో వీళ్ళకు భాగస్వామ్యం ఇవ్వడము, ఆ విధంగా ఆదాయ వనరులు సమీకరించుకున్న తర్వాత మళ్ళీ ఆయుధాలు సమీకరించుకోవడము, ప్రత్యర్థుల మీద దాడులు చేయడము, హత్యలు చేయడము, తర్వాత లైమ్లైట్లోకి రావడం జరిగింది ఆయన. సో లైమ్లైట్లోకి వచ్చారు. రామారావు గారు పిలిపించుకొని పార్టీలో చేర్చుకున్నారు. దాని తర్వాత కూడా హీ వాస్ ఆయన రెస్పెక్టబుల్గానే ఉండేవాడు, గౌరవించేవాడు మా నాన్న. దాని తర్వాత 95 ఎలక్షన్స్ తర్వాత 95 లోకల్ బాడీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్స్ అప్పటి నుంచి విభేదించిన తర్వాత నేను ఇంజనీరింగ్ చేసేవాడిని 95లో, ఇంజనీరింగ్ చిక్బల్లాపూర్లో. సో ఐ వాజ్ ది కాలేజ్ ఎన్ఎస్యూ ప్రెసిడెంట్. అప్పుడు కాలేజీలో ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ ఉండేవాడిని. తర్వాత నేను సంపూర్ణంగా కాంగ్రెస్ మైండ్ సెట్టే. మా మేనత్త, మా మామ అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కర్ణాటకలో, బాగేపల్లి. సో వాళ్ళిద్దరూ మున్సిపల్ చైర్మన్గా 20 సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళకి పిల్లలు లేకపోయారు, నేను అక్కడే ఉండేవాడిని. టోటల్ కాంగ్రెస్ మైండ్ సెట్లోనే ఉండేవాళ్ళం అప్పటి నుంచి కూడా. తర్వాత నేను పాలిటిక్స్లోకి రావడం అనేది 2007 తర్వాత నేను పాలిటిక్స్లోకి వచ్చాను. యాక్సిడెంటల్గా జరిగిందా, ఇష్టపడి వచ్చారు? అంటే నేను కాంట్రాక్ట్స్ చేసేవాడిని, ఇరిగేషన్ కాంట్రాక్ట్లు వచ్చాయి నాకు 2005లో, డబ్బులు వచ్చాయి. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని వర్కులు తీసుకున్నా, పనులు చేసుకుంటున్నా. అనుకోకుండా పెనుగొండ బై ఎలక్షన్లో పరిటాల సునీత గెలిచిన తర్వాత, రవి హత్యానంతరం తర్వాత కొంత అక్కడ లీడర్స్, పెనుగొండ కాన్స్టిట్యున్సీ లీడర్స్ నన్ను అప్రోచ్ అవ్వడము ఫర్ వేరియస్ రీజన్స్. తర్వాత వాళ్ళకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం, అక్కడ సర్పంచులుగా ఓడిపోయినటువంటి కొంతమందికి నాయకులకి రామగిరి మండలంలో ఉచిత బోర్లు వేయడము. సో దాన్నే సేవా కార్యక్రమంగా చేస్తే బాగుంటుందని ఆ రామగిరి మండల్ లీడర్స్ సలహా ఇవ్వడంతో ట్రస్ట్ పెట్టడము, రాహుల్ గాంధీ పేరుతో రాహుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ట్రస్ట్ రిజిస్టర్ చేసి పెట్టడం.
ఒక 969 కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఒక మీటింగ్ పెట్టుకొని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఉచిత బోర్లు, గొర్రెల పంపిణీ, గేదెల పంపిణీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం. దాన్ని మీరు సంపాదించిన డబ్బుతో నేను సంపాదించిన డబ్బుతో అది జనంలోకి బాగా వెళ్ళింది. దాన్ని పరిటాల కుటుంబం వ్యతిరేకించింది. ఏవైతే వాహనాల్లో పేరూరులో బహిరంగ సభ ఉంది, మార్చి 28 బహిరంగ సభ ఉంది, హాజరు కావాలి, ఈ ట్రస్ట్ కార్యక్రమాలు ఆ రోజు మొదలవబోతున్నాయి, ఉచిత బోర్ల కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్న వెహికల్స్ని డ్యామేజ్ చేశారు, దాడి చేసి ఓ 10-15 మంది పైన కొట్టి, మా కార్యకర్తల్ని కొట్టి దాడి చేశారు. అది బాగా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అప్పటి వరకు నాకు పార్టీ పదవి కానీ ఏమి కూడా లేదు. ఐ వాస్ నాట్ ఏ సీరియస్ పాలిటీషియన్. సో మేము కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అంతవరకే. మా చిన్నమ్మ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండేవారు, కవితమ్మ గారు. మా భాస్కర్ రెడ్డి గారు మా చిన్న ఈ మధ్య చనిపోయినారు ఆయన. సో వాళ్ళు సీరియస్ పాలిటిక్స్లో ఉండేవాళ్ళు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు పేరూరు అంటే పరిటాల సునీత సొంత మండలంలో, ఆమె గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి అటువంటి పెద్ద గ్రామం అది, ఆ మండలంలో ఉన్న పెద్ద గ్రామం. సో అక్కడ సభ జరపాలనా లేదా అనే దాని విషయం మీద రాజశేఖర రెడ్డి గారు కనుక్కోమన్నారని దివాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు. మీ గురువా జేసీ గారు? జేసీ గారు 2000 మాకు బంధువు. 2006-7 ప్రాంతం నుంచి 2009 వరకు కూడా. సో నాకు ఏదైనా పనున్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఆయనకు చెప్పేవాడిని. అప్పుడు ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు వీళ్ళంతా ఒక గ్రూప్గా ఉండేవాళ్ళు. దివాకర్ రెడ్డి గారి శిష్యులే వీళ్ళందరూ, కానీ ఆయనను వ్యతిరేకిస్తూ ఒక గ్రూప్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను ఒకసారి వెళ్ళడం జరిగింది 2005-6లో. 2000 నుంచి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నా, రెగ్యులర్గా టచ్లో. 2000 సంవత్సరం నుంచి 2000 నుంచి 25 సంవత్సరాల ప్రయాణం బెంగళూరులో. సో ఇలా వర్క్స్ వచ్చాయన్నా నాకు కొంత ఇబ్బందులు ఉన్నాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నాకు పనులు అవ్వాలంటే ఇబ్బంది ఉందంటే రఘువీరారెడ్డి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఆయన నాకు పని చేయకపోవచ్చు అంటే దివాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళు, నీకేం అవసరం ఉన్నా కూడా ఆయనతో సపోర్ట్ తీసుకో, నాకు టైం వచ్చినప్పుడు నేను పికప్ చేసుకుంటాను. దివాకర్ రెడ్డి గారితో ఉండేవాళ్ళు. మా నాన్నకు దివాకర్ రెడ్డి గారు అంటే చాలా అభిమానము, ఆయన బంధువు కాబట్టి మామ అని పిలుస్తారు. ఆయనతో కంటిన్యూస్ యాక్సెస్లో ఉండేవాళ్ళు. సో దాని తర్వాత దివాకర్ రెడ్డి గారికి అంటే అప్పుడు నేను టెండర్లు వేసినప్పుడు 2005లో హంద్రీనివా టెండర్లు వేసినప్పుడు బెదిరింపులు జరిగాయి. నేను గుజరాత్ కంపెనీ పేరుతో టెండర్లు వేస్తే అహ్మదాబాద్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి బెదిరించి టెండర్లు విత్డ్రా చేసుకోవాలని. ఆ సందర్భంలో దివాకర్ రెడ్డి గారు ఆ కంపెనీకి ఫోన్ చేసి, మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు, మీ పనులను జరిపించే బాధ్యత మాది, ప్రకాష్ రెడ్డి మావాడే, మీరు నిరభ్యంతరంగా పనులు అతనికి ఇవ్వండి, ఇబ్బంది లేదు, పనులు చేసుకుంటాడని. సో మారల్ సపోర్ట్ ఇచ్చారు. సో అప్పటి నుంచి ఆయనతో పాటే ఉన్నాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపించి దివాకర్ రెడ్డి గారికి చెప్పి, మరి మా మేనమామ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి ఇద్దరికి చెప్పి ప్రకాష్ని రమ్మని చెప్పి పిలిపించి నాకు చెప్పారు, సర్వీసు చేస్తాను, ప్రజలకు సేవ చేస్తాను, బాగానే ఉంది, ఫ్యాక్షన్ జోలికి వెళ్ళకు, ఫ్యాక్షన్ బిఫోర్ ఫ్యాక్షన్ చేశారు కొంత అంటే మేము గతంలో పరిటాల రవిని మేము ఎదిరించాల్సి వచ్చింది. ఓకే. 95 తర్వాత పరిటాల రవి ప్రత్యక్షంగానే. ఓకే. 95 జిల్లా జెడ్పీటీసీ ఎలక్షన్స్ తర్వాత పరిటాల రవికి సంబంధించినటువంటి సూడో నక్సల్ సంస్థ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మా అన్నను తొబ్దుర్తి చంద్రశేఖర్ రెడ్డిని హతమారుస్తామనేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రెస్కి. దాని తర్వాత మన వరకు వస్తామంటే ఎవరైతే మనకేమనేటువంటి మైండ్ సెట్ ఉంది కాబట్టి మేము కూడా ప్రిపేర్డ్గానే ఉండేవారు. ఇప్పుడు కూడా మా దగ్గర అప్పట్లో మేము బాంబులు పెట్టుకొని తిరిగేవాళ్ళం. ఇంటి కొడవేన్లు ఉండేటివి, ఇంట్లో కొడవేన్లు ఉండేటివి, మిద్ద పైన బాంబులు రాళ్ళు పెట్టుకొని ఉండేవాళ్ళం. మా ఇంటికి పరిటాల రవి ఇంటికి అంతా ఒక 100 అడుగుల దూరం అంతే. సో 2000 దాని తర్వాత కార్ బాంబు కేసులో మేము 3 అన్నదమ్ములు కూడా ముద్దాయిలు. మదిల్చెరు సూర్యనారాయణ రెడ్డి ఏదైతే కార్ బాంబు జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ అని కేసు ఏదైతే ఉన్నిందో చేశాడో దాంట్లో మేము సూరికి సపోర్ట్ చేసాం, ఫైనాన్షియల్గాను మ్యాన్ పవర్ని పంపించాము, మేము ఆయుధాలు ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము అనేది మా మీద అలిగేషన్స్. నిజమాదే?
అలిగేషన్స్. సార్ దేవర్ ప్రూవెన్ రాంగ్. దాని తర్వాత కేసు అక్విట్ అయిపోయింది, కొట్టేశారు. 2000 సంవత్సరం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళం కడప జిల్లాలో. 2005లో అనంతపూర్కి వచ్చాము, 2004లో 2003 డిసెంబర్ 25 అనంతపూర్కి వచ్చాము. సో 2005లో కాంట్రాక్ట్స్ వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇరిగేషన్ కాంట్రాక్ట్స్ పనులు చేసేవాళ్ళం. తర్వాత ఈ సేవా కార్యక్రమాలు అవి చేసుకుంటూ వెళ్ళాం క్యాజువల్. ఆ రోజు పెనుగొండ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాంతాల్లో చేసాం, మా ఊర్లలో కానీ మేము ఎక్కడ మా మండలంలో కానీ చేయలేదు. తర్వాత చేయాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ పొలిటికల్గా మా నాన్న సింగిల్ విండో ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు 2005-2006లో అనుకుంటాం, మాకు సపోర్ట్ చేసినటువంటి వర్గాల వాళ్ళకు అప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు శైలజానాథ్ గారు మంత్రిగా ఉండేవాళ్ళు, సో వాళ్ళకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదనో, సో ఇల్లు శాంక్షన్ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినట్టు రద్దుపరిచారనో చేస్తే మేమే ఇల్లు కట్టించాము 30 మందికి సిద్ధరాంపురం గ్రామంలో. ఆత్మకూరులో మేమే ఆత్మకూరు టౌన్ అనుకొని ఒక 2.5-3 ఎకరాలు కొని ప్లాట్లు వేసి ఇచ్చాము, ఇళ్ళ పట్టాలు ఇప్పించాము మేము డబ్బులు పెట్టి. ఆర్డిటి వాళ్ళతో ఇల్లు కట్టించే ఏర్పాటు చేసాం. ఆ రకంగా చేసుకుంటూ వచ్చాం. మన ఎక్కడ అవసరం అంటే నాకంటే బాగా మా రెండో అన్న ఉన్నాడు, చందు అంటారు, చంద్రశేఖర్ రెడ్డి. ఆయన ఎవరేది అడిగినా కూడా కాదండు, ఎవరేది అడిగినా కాదనలేడు. చేయాలంటే చేయాలి, అప్పు చేసాను, ఇంకోటి చేసాను, తెచ్చి చేసేవాడు. నాకు ఆదాయ వనరులు ఉండేటివి, ఖర్చు పెట్టుకుంటూ పోయాం. ఒకవైపున ఈ ఉచిత బోర్లు ఇవన్నీ ఒక రోజు కాదు కదా, దాదాపు సంవత్సరం పాటు జరిగింది. ఆ 960 మందికి 69 మందికి ఈ యాక్టివ్ బోర్లు, ఉచిత బోర్లు వేయడం కానీ, గొర్రెల పంపిణీ, ఇవే కూడా ఒక సంవత్సరం పైన జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పిలిచారు, టికెట్ ఇచ్చారు. పేరూరు డ్యామ్ జలసాధన సమితిని ఏర్పాటు చేసి పేరూరు డ్యామ్కి అందరినీ నీళ్ళు తీసుకురావాలని ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి దాని మీద ఉద్యమం చేశాం. ఆత్మకూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేయాలి, ఇది డిపిఆర్లో ఉన్నింది, శివరామకృష్ణయ్య గారి అందరినీ డిపిఆర్లో ఇది ఉన్నింది, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని దాని మీద ఉద్యమం చేశాం. అప్పుడు గవర్నమెంట్ టెండర్లు పిలిచింది. టెండర్లు పిలిచిన తర్వాత మా క్రెడిట్ మాకు రావడంతో టెండర్లు రద్దు చేసింది. పేరూరు డ్యామ్ జలసాధన సమితి ఏర్పాటు చేసి పేరూరు డ్యామ్కు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకురావాలని ఉద్యమం చేసాము. ఇవన్నీ కూడా తర్వాత 2009 ఎన్నికల సభలో రాజశేఖర రెడ్డి గారే ఆయన ప్రసంగంలో హామీ ఇచ్చారు, పేరూరు డ్యామ్కి 100 నీళ్ళు ఇస్తామనేసి. సో ఇవన్నీ జరిగాయి ప్రజల కోసము, ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కోసము, ఫ్యాక్షన్ కుటుంబాల వైపు వెళ్ళకోకుండా వాళ్లకు స్వయం ఉపాధి కల్పించే దానికోసం మాకున్నటువంటి ఆదాయ మార్గాల ద్వారా చేతనైనంత మేరకు సాయం చేశాం. దాని తర్వాత ప్రజలు మమ్మల్ని ముందుకు నడిపించారు. ఇప్పుడు ఏదైతే పేరూరు డ్యామ్ అన్నారో, ఈ రాక్ క్రీట్ మీ బ్రదర్స్ సంబంధించిన కంపెనీ, దానికి చాలామంది రైతుల భూముల్ని మీరు ఇచ్చారు, వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ కంపెనీకి అనే మాట వాస్తవమా? రాక్ రేట్కి పేరూరు డ్యామ్కి సంబంధం ఏంటండి? మీరు మిస్టేక్ అని. పేరూరు డ్యామ్కి నీళ్ళు తెచ్చాం. జగనన్న సీఎం అయిన తర్వాత ఒక టీఎంసీ నీళ్లను అలకేట్ చేశారు పేరూరు డ్యామ్కి. హంద్రీనీవా కాలువ నుంచి మడక్సిర బ్రాంచ్ కెనాల్, ఏదైతే రొద్దం మండలంలో తురకలాపట్నం అనే విలేజ్ దగ్గర ఆ కెనాల్ నుంచి వాటర్ రిలీజ్ చేస్తే పెన్నా రివర్లో నీళ్లు పడతాయి. ఆ పెన్నా రివర్లో ఒక 60 కిలోమీటర్ల మేరకు మేమే మా ఓన్ ఫండ్స్ ప్లస్ దాతల సహకారంతో ఒక 60 కిలోమీటర్ల కెనాల్ దవ్వాం పెన్నా రివర్లో. పెన్నా రివర్ చాలా వెడల్పు ఉంటుంది, 100 మీటర్ల పైన, 100-150 మీటర్ల వెడల్పు ఉంటుంది. మనం నీళ్ళు ఇవ్వగలిగేది ఒక 4-5 మీటర్లు లేదా 5-6 మీటర్ల వెడల్పుతో నీళ్ళు ఇవ్వగలుగుతాం. సో ఆ మేరకు ఒక కెనాల్ దవ్వి నాగలమడక దగ్గర, కర్ణాటకలో నాగలమడక చెక్ డ్యామ్ నింపి పేరూరు డ్యామ్ నీళ్ళు ఇచ్చాము. ఓకే, 3 సంవత్సరాలు మా ప్రయత్నము ఫలించింది. భగీరథుడు వరుణదేవుడు కూడా కరుణించాడు, వర్షాలు బాగుపడ్డాయి. 3 సంవత్సరాలు పేరూరు డ్యామ్ కంటిన్యూస్గా నీళ్ళు వచ్చాయి. ఒక సంవత్సరం అయితే చివరిలో దాదాపుగా 100 రోజుల పాటు పేరూరు డ్యామ్ గేట్లు ఎత్తి నీళ్ళు కిందికి వదిలేం పెన్నా రివర్లో. సో పెన్నా రిజర్వేషన్ అనేటువంటి కార్యక్రమం జరిగింది. మా వృతాభక్తిగా నా ప్రయత్నానికి తోడు భగవంతుని సంకల్పం కూడా, సాయం కూడా దాంట్లో యాడ్ కావడం జరిగింది. ఫలితంగా నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది, గ్రౌండ్ వాటర్ పెరిగింది, 1000 బోర్లలో రీఛార్జ్ అయ్యాయి. పరిటాల సునీత సొంత గ్రామంలో కూడా బోర్లు రీఛార్జ్ అయ్యాయి. దాని తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, పరిటాల సునీత వచ్చినాక
మొన్న మళ్ళీ పేరూరు డ్యామ్ గేట్ల రిపేర్ల పేరుతో గేట్లు ఇప్పదీసి పక్కన పెట్టారు, ఉన్న నీళ్లు కూడా కిందికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వర్షాలు వస్తే కిందికి వెళ్ళిపోతాయి. కానీ పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఆమె చేయట్లేదు, ఆమె పైన విమర్శలు కూడా ఉన్నాయి. ఈ జగనన్న కాలనీలో అసలుకి భూమి పూజ చేయకుండానే అకౌంట్లో నుంచి కొన్ని కోట్లు డ్రా చేయించారు, కొన్ని కోట్లు దోచుకున్నారు జగనన్న కాలనీ పేరు చెప్పేసి అని రకరకాల ఆరోపణలు వచ్చినాయి కదా. ఆరోపణల మీద ఏం మాట్లాడతారు మీరు? ఎందుకంటే ఆ టైంలో మీరు దీన్ని స్టాండ్ తీసుకున్నారు. ఇవన్నీ ఎక్కడ విఫలం చెందింది అంటే 2023, 2024 ఫిబ్రవరిలో గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పటి ప్రభుత్వం 70,000 రూపాయలు ఇంటి బేస్మెంట్కి ఇస్తాము అనేటువంటి, దాని తర్వాత 60,000 గోడలకి, 50,000 స్లాబ్కి అనేటువంటి ఒక సర్కులర్, ఇంటర్నల్ సర్కులర్ వాళ్ళు మాకు చూపించి ఈ పద్ధతిలో ఈ స్టేజ్ వైజ్ పేమెంట్ ఉంటుంది, దీని ప్రకారం కాంట్రాక్టర్లను మొబిలైజ్ చేయమని అడిగారు. సో ఆ రకంగా రాక్రీట్ సంస్థను కూడా తీసుకొచ్చాం. మా చిన్న కొడుకు అమర్నాథ్ రెడ్డి రాక్రీట్ సంస్థను కూడా తీసుకొచ్చాం. వాళ్ళు కట్టుకుంటా వెళ్ళారు. క్వాలిటీ కన్స్ట్రక్షన్ కోసం దాదాపు 18 కోట్ల రూపాయలు విలువైన బ్రిక్ మిషన్స్ కొన్నారు. ఒక 4-5 కోట్ల రూపాయలు విలువైనటువంటి సెంట్రింగ్ మెటీరియల్ కొన్నారు. సో చాలా ఇన్వెస్ట్ చేశారు దాన్ని. మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశం ఉంటేనే అంత మిషనరీ కొంటారు. వచ్చిన కాడికి తీసుకుందామంటే ఏదో రెంటెడ్ మిషన్స్, లేదంటే ఎక్కడ దొరికితే అక్కడ చీప్లో దొరికితే బ్రిక్స్ తీసుకొచ్చి కట్టేసి మమ అనిపించవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టి ఇస్తాము అన్నటువంటి ఇచ్చిన హామీని నిలబెట్టడానికి చేసే, ఎక్కడ కూడా అర్హులైన వాళ్ళకైతే రాలేదన్నది ఒక ప్రతి చోట మనకి వినపడుతూనే ఉంది. అలా కదా, మీకు 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్న వాళ్ళకి కూడా జగనన్న ఇల్లు వచ్చింది. అలా కాదు, మీరు ఎక్కడైనా ఉంటే కేసు టు కేసు చెప్పండి, దాని గురించి డిబేట్ చేద్దాము. అర్హత లేనిది సచివాలయ వ్యవస్థ అనేది మనకుంది రాష్ట్ర ప్రభుత్వంలో. అర్హత లేనిది ఎవరికి ఇల్లు ఇవ్వడానికి లేదు. గతంలో ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చాయో వారికి ఇప్పుడు జగనన్న కాలనీలో ఇల్లు ఇవ్వలేదు. గతంలో ఎవరికైనా అయితే ఏదైతే పోనీ ఎన్టీఆర్ ఆవాస్ యోజన అని, అంతకుముందు ఎన్టీఆర్ నివాస గృహాలని, దాంట్లో ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇవ్వలేదు. గతంలో ఇల్లు పొందని, ప్రభుత్వం నుంచి ఇల్లు పొందనేటువంటి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్లకు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే సంక్షేమ పథకాలకు ఉందో అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా ద్వారా స్క్రీనింగ్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు. దానికి ఒక పాలసీ ఉంది. 2-3 ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చారు అంటే ఎలాగైతుంది? ఇట్స్ అదే ఒక సిస్టమ్ ఉంది. ఆన్లైన్లో బెనిఫిషరీస్ని, ఆన్లైన్లో వెబ్సైట్ వెతికితే బెనిఫిషరీస్ ఎవరనేది తెలుస్తారు. మరి పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయి? అప్పటి ప్రతిపక్షం ఏం చేసింది? ఇప్పుడు అధికార పక్షం కదా ఏం చేసినారు? అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తొలగించవచ్చు కదా. పెద్ద వ్యవస్థ ఉంది ప్రభుత్వానికి. కాదు సార్, మీరు అన్నట్లుగానే ఇన్ని రకాల పథకాలు ప్రజల కోసం మేము తీసుకొచ్చామని పదే పదే చెప్పుకుంటుంది వైసీపీ. ఇన్ని రకాల పథకాలు ప్రజల కోసం, లేకపోతే అర్హులైన వాళ్ళ కోసం, లేకపోతే లేని వాళ్ళ కోసం, పేద వాళ్ళ కోసం తీసుకొస్తే 11 సీట్లకు వైసీపీని ఎందుకు కూర్చోపెట్టారనే దానికి ఏం చెప్తారు అసలుకి? మొన్న కేతిరెడ్డి మాట్లాడారు, మీరు ఎలా గెలిచారో మాకు తెలుసు అని ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడి ఈవీఎంల వల్ల గెలిచారనేది అతని ఒపీనియన్. మీకు 151 వచ్చినప్పుడు కూడా ఈవీఎంఏ చెప్పొచ్చు కదా మరి. అంటే అతని ఒపీనియన్. మరి కొంతమందికి ఇంకొక ఒపీనియన్, ప్రజలకు ఒక ఒపీనియన్, మీకు ఒక ఒపీనియన్. సరే, మీరు అన్నారు కాబట్టి నేను ఓపెన్గా అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఇప్పుడు 11 సీట్లు వచ్చిన తర్వాత జక్కంపూడి రాజా ఒక వర్షన్ మాట్లాడాడు, కేతిరెడ్డి ఒక వర్షన్ మాట్లాడాడు, ఓకేనా? ఇవి తీసి పక్కన పెడితే ప్రకాష్ రెడ్డి వర్షన్ అంటే ఏమని చెప్తారు మీరు చెప్పండి? టెండర్ల ద్వారా కొన్ని సంస్థలకు ఇచ్చి ఇసుక ఫలానా వాళ్ళు మాత్రమే, నదుల నుంచి వాళ్ళు మాత్రమే రైజింగ్ చేయగలరు, వాళ్ళు డంప్స్ ఏర్పాటు చేస్తారు, ఆ డంప్స్ నుంచి మీరు కొనాలి. సచివాలయంలో మీరు మీ పంచాయతీ సెక్రటరీకి ఆన్లైన్లో మీరు డబ్బులు పే చేస్తే మీకు రసీదులు ఇస్తారు, మీరు వెళ్ళి కొనాలి అనేటువంటి సిస్టమ్ తెచ్చింది. నిజమే, ఈ సిస్టమ్ మంచిదే, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం తీసుకొని రావడానికి వేరే చాలా మార్గాలు అన్వేషించవచ్చు. బట్ సామాన్యుడు ఆయాచితంగా ఇది సహజ వనరులు, మా ఊరి దగ్గర ఉన్నటువంటి ఇసుక మేము వాడుకోవచ్చు కదా అనేటువంటి ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నవాడు అఫెండ్ అయ్యాడు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, బెల్ట్ షాపులు ఇచ్చేసింది, ఇబ్బడిగా బెల్ట్ షాపులు ఇచ్చేసింది. అందులోనే ప్లస్ దాదాపు 5-6 వేల లిక్కర్ షాప్స్ టెండర్లు పిలిచి ఇచ్చేశారు. సహజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ టెండర్లు పాడుకొని ఉంటారు, లేదా ఎవరికి లాటరీ తగిలిన్నా కూడా ఈ షాపులు వీళ్ళే లాక్కొని ఉంటారు. సిండికేటే కదా అది, వీళ్ళే లాక్కొని ఉంటారు, సిండికేట్ ఏర్పడి ఉంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కనీసం ఒక 1,00,000 మంది దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు ఈరోజు. 1,00,000 మంది ఒక 10 పైసలు భాగం పెట్టుకున్నాను. మంచిదే కదా సార్ అది. అవును, లెట్ మీ కంప్లీట్.
దాని కింద మళ్ళీ బెల్ట్ షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉమ్, ఒక్కొక్క బ్రాందీ షాప్ కింద నాకు తెలిసి ఒక 30-40 బెల్ట్ షాపులు వాళ్ళు బతుకుతా ఉన్నారు. అంటే దాదాపు ఒక 2 లక్షల కుటుంబాలు తక్కువ లేకోకుండా ఈ వ్యవస్థ ద్వారా ఏదైతే వీళ్ళు బతుకుతా ఉన్నారు. కానీ జగన్ గారు లిక్కర్ పాలసీ ఏ విధంగా తెచ్చారంటే లిక్కర్ నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి రావాలి. ఉమ్, కాబట్టి గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ పెడితేనే అది సాధ్యమవుతుంది. రెండోది, అక్రమ మద్యం అరికట్టాలంటే గవర్నమెంట్కి ఖచ్చితంగా దీని మీద ఒక ఐ ఉండాలి. ఉమ్, సెబ్ లాంటి వ్యవస్థ పెట్టి అక్రమ మద్యం తయారు కాకుండా ఉంటేనే అది జరుగుతుంది. సో ఈ ట్రై టు రెగ్యులేట్ ది సిస్టమ్. సో ఈ లిక్కర్ గవర్నమెంట్ అమ్మడము, గవర్నమెంట్ వెండర్స్ నుంచి ప్రభుత్వానికి రావడం. సో ఇక్కడ ఎందుకు ఆయన ఆలోచన విధానానికి బేస్ ఏది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, అంతకుముందు చంద్రబాబు గారు 14-19 మధ్య ఒక బార్లకు సంబంధించి అదేదో ఫీజు ఒక 6,000 కోట్లు ఎంతో వేవ్ ఆఫ్ చేశారు. దాని మీద ఏదో కేసు అయ్యింది, లిక్కర్ స్కామ్ చేశారని ఏదో వచ్చింది. ప్లస్ అక్రమ మద్యం అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బయట రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రావడము, ఉమ్, ఆ అక్రమం అంటే బయట రాష్ట్రాల్లో తక్కువ రేటు ఉండడం వల్ల దాన్ని తీసుకొచ్చి ఏపీలోని లిక్కర్ షాప్స్ నుంచి అమ్మడము ఇటువంటివన్నీ జరిగేది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనేటువంటి ఆలోచన నుంచి పుట్టినటువంటి ఆలోచన జగన్ గారిది. ఉమ్, సో ఫైనల్గా ఏమైందంటే ఆ పాలసీ కరెక్టే, కానీ కొన్ని బ్రాండ్స్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో జీవో ద్వారా పర్మిట్ చేసినటువంటి బ్రాండ్స్ను, ఆ ప్రభుత్వంలో కూడా అమ్మినటువంటి బ్రాండ్స్ను ఈ గవర్నమెంట్ షాప్స్ ద్వారా, జగనన్న ప్రభుత్వంలో గవర్నమెంట్ షాప్స్ ద్వారా వాటిని అమ్మకాలు జరుగుతున్నప్పుడు ఉమ్, మాకు ఈ బ్రాండ్స్ వద్దు, మాకు పలానా బ్రాండ్సే కావాలనేటువంటి ఒక వివాదం వచ్చింది. దాంట్లో కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. చెడ్డ పేరు అంటే కొత్త బ్రాండ్స్ పెట్టారు, మాకు నచ్చిన మీరే బ్రాండ్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్, మాకు నచ్చిన అవి బ్రాండ్ తాగి లేదు. చాలా మంది చచ్చిపోయారు. అలా కదా, అంతే కదా. మద్యం తాగితే చస్తారు, తాగద్దండి అని బాటిల్ మీద ఉంటుంది. మద్యం తాగితే చస్తారు, బాటిల్ మీద ఉంటే పుర్రపం వేసి ఉంటుంది, చూడండి కావాలంటే. అయితే ఈ పలానా బ్రాండ్స్ ఇచ్చారు, పలానా బ్రాండ్స్ ఇవ్వలేదు అనేటువంటిది ఒక వివాదం అయితే ఉన్నింది. ఉమ్, అది అంతర్లీనంగా జగన్ గారికి ఎవరు చెప్పేవారు లేక కానీ ఆయనతో ఈ లిక్కర్ గురించి డిస్కస్ చేసేవాళ్ళు మరి ఎవరు లేకనో కానీ అది నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వరకు బట్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారండి, 25 years నుంచి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, చాలా మంది వచ్చారనేది. ఆ. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మేము కూడా విమర్శ చేశాం. 100 మంది 1000 మంది వాళ్ళ ధనమాన ప్రాణాలను కోల్పోతున్నారు ఈ బెల్ట్ షాపుల వల్ల. ఉమ్, ఉమ్, ధనమాన ప్రాణాలు కోల్పోతున్నారు అనేసి. ఓకే ఓకే. ఏ ప్రభుత్వంలోనైనా మద్యం తాగితే పోతారు, ఉమ్, లివర్ దెబ్బతింటుంది. బట్ నాణ్యమైనటువంటి లిక్కర్ను మీరు ఇవ్వడం వల్ల లివర్ దెబ్బతిన్నదా అంటే అది స్లోగా దెబ్బతింటుంది. ఉమ్, టైమ్ ఈస్ ఏ ఫ్యాక్టర్ అంతే. మద్యం తాగితే అందుకనే మద్యం ధరలు పెంచుతాము, మద్యం జోలికి వెళ్లకుండా కరెంట్ షాక్ కొట్టేలా చేస్తాము అనేసి జగన్ గారు అన్నారు. ఓకే, ఇంప్లిమెంటేషన్లో అది మేము పాస్ అయ్యాము, ఫెయిల్ అయ్యాము, తర్వాత పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ బట్టి మేము నిర్ణయం తీసుకోవాల్సిందే. కానీ సో ఇటువంటి కొన్ని నిర్ణయాల వల్ల, నేను ఏదో మైనింగ్ గురించో లిక్కర్ గురించో మాట్లాడేది కదా, ఇటువంటి చాలా ఉండొచ్చు. ప్రకాష్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలు మిగతా ఇన్ఛార్జీలు ఓడిపోయిన తర్వాత జగన్ గారు కూర్చొని డెఫినెట్గా 1-to-1 కాకపోయినా కానీ మొత్తం ఎదురుగా ఉంటారు. కాబట్టి మనం ఓడిపోవడానికి ప్రధాన అంశాలు ఇదిగో ప్రకాష్ రెడ్డి చెప్పాడు, ఈ కొన్ని మిగతా ఏంటి అని అడిగే ప్రయత్నం ఆయన చేశారా? ఎందుకంటే మీకు ఆయనతో ఆ చనువు ఉంది కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడవచ్చు, చెప్పొచ్చు, ఆయన అధికారులను పిలవచ్చు, ప్రకాష్ చెప్పింది చేయండి అని చెప్పవచ్చు. అది జరగకపోవచ్చు, లేకపోతే జరిగి ఉండవచ్చు. ఇది పక్కన పెడితే మిగతా ఎమ్మెల్యేలకి ఇంత యాక్సెస్ ఉండదు, వెళ్ళి కలిసి అంత సీన్ కూడా ఉండదు. మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఉంటారు, ఆయన వెళ్ళి చెప్పాలి, ఈయన ఆయనకి చెప్పాలి, అది ఆయనకి కన్వే అవ్వదు, ఇది జరగదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఇది కామన్ అనేది ఒకటి ఉంది. ఎవ్రీబడి యూస్ టు మీట్ హిమ్, రెగ్యులర్ గా కలిసేవాళ్ళు, అసెంబ్లీలోనైనా కలిసేవాళ్ళము, లేదా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళైనా కలిసేవాళ్ళము. బట్ ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ డెఫిసిట్ ఏదైతే మనకు ఉన్నిందో, కోవిడ్ వల్ల 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయాం. సో ఆ గ్యాప్ పూడ్చుకునేటువంటి ప్రయత్నానికి మళ్ళీ అప్పులు తెచ్చుకున్నాం. మళ్ళీ ఈ సంక్షేమ పథకాలకు 2,74,000 కోట్లు ఖర్చు పెట్టాం మా ప్రభుత్వం చేసింది. నాడు నేడు ద్వారా ఏదైతే ఈ స్కూల్ కమిటీస్తో, అంటే పేరెంట్ కమిటీస్తో స్కూల్స్ రిజనవేషన్ అనేది జరిగింది. చాలా స్కూల్స్ను మోడర్నైజేషన్ చేయడం జరిగింది. సచివాలయాలు, ఆర్బీకేలు, ఈ వెల్నెస్ సెంటర్స్, వీటి నిర్మాణం జరిగింది. అంటే ఆయన ఒక ఐడియా పెట్టుకొని
తను మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే ఓడిపోతాననేటువంటి ఆలోచన ఎక్కడ లేదు ఆయనకి. మంచి చేస్తాం, ప్రజలు ఆదరిస్తారు అనేటువంటి సింగిల్ పాయింట్ ఎజెండా తెలియదు. సో ఆయన ఎక్కడ కూడా రివర్స్ టెండరింగ్ పెట్టి డబ్బులు వృధా కాకూడదు అనేటువంటి ప్రయత్నం చేశారు. పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ లేదా వాళ్ళకు స్కూల్ బ్యాగ్స్, షూస్, జగనన్న గోరుముద్ద అంటే పౌష్టికాహారం, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉండి పర్యవేక్షించుకుంటూ ఎలా ఉండాలి, ఏమేమి ఉండాలి అనేటువంటి ఒక పేరెంట్కు ఉన్నటువంటి, తల్లిదండ్రులకు తమ పిల్లలపైన ఉన్నటువంటి బాధ్యతను ఆయన ఆ బాధ్యతతో నిర్వర్తించారు. మరి ఎక్కడ ఫెయిల్ అయింది గవర్నమెంట్? చెప్తా అంటే పబ్లిక్ రిసీవ్ చేసుకోవడంలో, ప్రజలు రిసీవ్ చేసుకోవడంలో, మీరు చిన్నపిల్లలకు ఓట్లు లేవా? గోరుముద్ద తినేటువంటి చిన్నపిల్లలకు ఓట్లు లేవు. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ జగన్ గారు తీసుకొచ్చారు, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అన్నారు. ఆ చిన్నపిల్లలకు ఓట్లు లేవు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకున్నాయి కదండి. అమ్మఒడి తల్లి ఖాతాలోకి వచ్చింది. ఇంటికి ఒకరికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పుకుంటే వెళ్ళారు. అంటే మోసం చేశారు. మా పిల్లలకు మంచి చదువులు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఉంటే నారాయణ చైతన్యకే పోవాల్సి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చాడు అనేటువంటి ఆలోచన ఎలక్షన్ టైంలో వచ్చి ఉండకపోయిండొచ్చు. ఇది వచ్చింది. జనరల్గా పబ్లిక్ మైండ్ సెట్ ఏముంటుందంటే, ఈ సంవత్సరం ఇది చేసావు, నెక్స్ట్ ఏంటి ఉంటుంది. జగన్ గారు కూడా ఇన్ని మంచి చేసాం, నాకు ఓటు వేస్తారనుకున్నారు. సరే, మేము ఓటు వేసాము కాబట్టి నువ్వు సీఎం అయ్యావు, కాబట్టి మాకు ఈ పథకాలు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నావు, వెల్ అండ్ గుడ్. మళ్ళీ నువ్వు ఏ హామీ ఇస్తావో చెప్పు, నీ హామీని నమ్మి మేము ఓట్లు వేస్తాము, మాకు రైతు రుణమాఫీ చేస్తావా, డ్వాక్రా రుణమాఫీ చేస్తావా అని ప్రజలు ఎదురు చూశారు. ఫ్రీ బస్ ఇస్తావా? ఫ్రీ బస్ గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. చంద్రబాబు హామీల గురించి ఎవరు ఆలోచన చేయలేదు. మేము రాప్తాడు సిద్ధం సభలో జగన్ గారు రైతు రుణమాఫీ చేస్తారు అనేది బాగా ఎదురు చూశారు. మాతో కూడా చాలామంది యానిమేటర్లు, మహిళా నాయకురాలు అన్న ఆసరా ఏదైతే ఇచ్చారో, డ్వాక్రా రుణమాఫీ ఏదైతే ఇచ్చారో, దాన్ని మళ్ళీ ఆయన హామీ ఇస్తే మొత్తం మహిళలంతా మనకే ఈ పాస్ పుస్తకాల మీద రాజముద్ర తీసేసి జగన్ గారి ఫోటో అనేది కూడా కొంచెం అది కూడా ఇంపాక్ట్ పడింది. ఎవరు ఐఏఎస్ ల ఆలోచన అండి అది, లేకపోతే జగన్ గారి ఆలోచన? ఇప్పుడు మేము కామన్ మ్యాన్ మైండ్ సెట్ తో సలహాలు ఇవ్వగలుగుతాం, సామాన్యుడు ఏమనుకుంటాడనేసి. ఇప్పుడు అధికారులు జగన్ గారు గొప్పవాడు ఎవడు లేడు, అలా కదా అది నాకు తెలియదు. దాని విషయం ఇంటర్నల్ గా వీళ్ళు ఏం మాట్లాడారు, ఆయన ఏం విన్నాడు, బయటికి ఏం ఎక్స్పోజ్ అయింది. మీ నాయకులు కూడా అదే కదా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పేది, మీకన్నా గొప్పవాడు ఎవడు లేదు, మిమ్మల్ని దేవుడు అంటున్నారు ప్రజలందరూ, మీరు హ్యాపీగా రూమ్ లో కూర్చుంటే చాలు, ఉద్దేస్తారు 175 నియోజకవర్గాలలో మీరే దేవుడు, మీరే ఇట్లా చెప్పాడు కదా నాయకులు. ఆయన చెడగొట్టారనే ఒకటి బయట ప్రచారం. ఇన్ని విధాలుగా రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి కొన్ని లక్షల మంది ఇంజనీర్లు అయ్యి, డాక్టర్లు అయ్యి ఈరోజు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, విదేశాల్లో ఉన్నాము అని వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కలిసినా నేను ఇంజనీరింగ్ చేశానన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రింబర్స్మెంట్ పొందాను, ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దేవుడని అనుకుంటాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు, మాకు ఆయన చనిపోయిన తర్వాత నాకు గుండె జబ్బు ఉంటే ఆపరేషన్ చేయించాడు, ఆయన చనిపోయాడు అనేసి విలపించిన వాళ్ళు ఉన్నారు. 600 మంది ఆయన చనిపోతే గుండెలు ఆగి చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మన సదరన్ స్టేట్స్లో తమిళనాడు కానీ ఆంధ్ర కానీ చాలా దగ్గరగా కనెక్ట్ అవుతారు ప్రజలు, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. రామారావు గారికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, తెలంగాణ ఉద్యమం తర్వాత కేసీఆర్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా కూడా 156 సీట్లతోనే మళ్ళీ సీఎం అయ్యారు సెకండ్ టైం. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోవడానికి వెళ్తూ ఆయన మరణించారు, చిత్తూరుకి హెలికాప్టర్లో బయలుదేరి మరణించారు. తర్వాత మేము ఎంత పెద్ద నాయకుని కోల్పోయాము అనేసి బాధతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎమోషనల్లీ కనెక్టెడ్ టు వైఎస్ఆర్. మేము ఆ ఎమోషనల్ బాండేజ్ మిస్ అయ్యామేమో. నేను బటన్ కొడతా ఇస్తున్నాను కదా పథకాలని, నా బిడ్డల్లా నేను నా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాను, మా అక్క చెల్లెమ్మల్లా వారు అప్పులు కడతా ఉన్నాను, అసలు ఇల్లు లేని వాడనేవారు ఎవ్వరు ఉండకూడదు. చేయెత్తితే ఇల్లు మీకు రాలేదంటే ఎవరు చేయెత్తండి అంటే మాకు రాలేదని చెప్పేటువంటి పరిస్థితి ఉండకూడదని 30 లక్షల పట్టాలు ఇచ్చాను కదా. 20 లక్షల మందికి ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి ఏ రాష్ట్రానికి రానంత విధంగా 21 లక్షల ఇల్లు తెచ్చాను కదా.
వీళ్ళన్నీ ఇన్ని చేశాను కదా, ఇవన్నీ కంటిన్యూ చేయాలి అంటే ఒక కదా, రాష్ట్రం ఎప్పుడు సార్ బాగుపడేది Let me ఒకటి చెప్పండి సార్. ఇవన్నీ కంప్లీట్ చేయాలి కదా, ఆ, ఇవన్నీ కంప్లీట్ చేయడానికి నాకు మళ్ళీ ఓట్లు వేస్తారు కదా, ఇవన్నీ చేస్తున్నాం కదా ఓకే అని నమ్మారు జగన్ గారు. ఓకే జగన్ గారు నమ్మారు. మరి ఈరోజు ఎందుకు వీళ్ళంతా ఓట్లు వేయలేదంటే చెప్పడానికి, మేము వస్తే 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తాము, 3 సెంట్లలో ఇల్లు ఇస్తాము, ఈ సెంటున్నర బాత్రూములు కూడా సరిపోవు అనేటువంటి లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఊదరగొట్టరా? ఉమ్, మీరేంటండి రోషన్ గారు, మీకు పెద్ద ఛానల్ కట్టిస్తాం, మీకు ఛానలే మీకు కొనిస్తాము. రోషన్ గారు మీరు ఎండీగా ఉండాలా, మీరు ఛానల్ నడపగలగాలి, మీ స్థాయి అది, మీరు ఇక్కడేంటండి, మీరు ఇక్కడున్నారు, మీరు అది సుమన్ మీరు టీవీలో, చెప్పలేకపోయారు అది. మీరు సుమన్ టీవీలో అని చెప్తే మైండ్కి ఒక ఆలోచన వస్తుంది. చెప్పదగినటువంటి స్థాయి, ఈయన చెప్తే నమ్మొచ్చు అనేటువంటి స్థాయి. అంటే ఆయన ముఖ్యమంత్రి చేశారు అప్పటికి 3 సార్లు. పవన్ కళ్యాణ్ నేను చొక్కా పట్టుకొని హామీలు అమలు చేయిస్తానని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్, మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, సినిమా క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి. మరి వీళ్ళందరూ కలిసి జగన్ గారు చేస్తున్న మంచిని తక్కువగా చూపించి తాము ఇంకా పెద్దగా మంచి చేస్తామని చెప్తే నమ్మి ఉండొచ్చు. కానీ వైసీపీలో ఉండాలి అంటే ఏదర్ బాగా భజన బ్యాచ్ అయినా ఉండాలి, లేకపోతే బాగా తిడుతైనా ఉండాలి మైకులలో. ఈ ఇద్దరు మాత్రమే ఇక్కడ సర్వైవల్ అవ్వగలరు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న వాళ్ళు ఇక్కడ వర్కౌట్ అవ్వరు, నాయకులకి పెద్దగా పదవులు కూడా రావు అనే మాట వాస్తవా? స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే చెప్పండి. ఉన్నట్లుగా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారు. ఆయన అబద్ధాలు చెప్పడానికి జంకరం చంద్రబాబు నాయుడు. సో దాన్ని విమర్శ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు విమర్శ చేస్తున్నారు అనుకుంటే అది కరెక్ట్ అవుతుందా? కాదు కదా. సందర్భోచితంగా అధికార పార్టీకి ఎప్పుడైతే ప్రతిపక్షము లేని అబాండాలు వేసేటప్పుడు మా మీద, దాన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంటుంది. ఆ కౌంటర్ చేసే విధానంలో విమర్శగాను చేయొచ్చు. ధర్మశ్రీ గారు కవితల్లాగా కూడా చెప్తారు. జోగి రమేష్ గారు మరి కొంత ముందుకెళ్ళి మరీ గట్టిగా పరుష పదజాలంతో మాట్లాడతారు. మా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు మరి వ్యంగ్యంగా కూడా మాట్లాడతారు. అలా రకరకాల పేర్లు చెప్పారు కానీ అసలు పేర్లు మర్చిపోయారు ఎందుకు మరి? అన్ని పేర్లు బాగానే చెప్పారు, అలా రకరకాలు ఉంటాయి. ఓకే, అసలు పేర్లు మర్చిపోయారు. వినండి, ఇందులో మీకు కొడాలి నాని గారు రాజశేఖర రెడ్డి గారిని పొగిడారు. ప్రతి ఒక్కరి గుండెకి హత్తుకుంది అది. అంటే రాజశేఖర రెడ్డి గారి లాంటి మరణం వస్తుందంటే అంతకంటే ఏం కావాలనేసి. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని లక్షల మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొని కొన్ని వందల మంది ఆయన కోసం ప్రాణాలు ఇచ్చారంటే అది డెస్టినీ. ప్రజా జీవితంలో ఒక లీడర్ కోరుకునేటువంటి డెస్టినీ అది. సో దాన్ని పొగడుతుంటారా? వాస్తవాలు చెప్పడం. మీకు కొన్ని చోట్ల పొగిడిన వారికి జగన్ గారు దగ్గర తీసుకుంటారు, స్ట్రైట్గా మాట్లాడే వారికి ఆయన వినకపోవచ్చు అనేటువంటి విమర్శలు ప్రతిపక్షం సంబంధించి, అంటే మా అపోజిషన్ వాళ్ళు చేస్తారు, లేదా కొంత విమర్శకులు కొన్ని ఛానల్స్ వాళ్ళు చేస్తారు, కానీ ఇది అవాస్తవం. ఒకప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యంగా ఒక మంత్రి లేకపోతే ఒక ఎమ్మెల్యే, నియోజకవర్గం గురించి ఏమైనా అభివృద్ధి పనులు చేస్తున్నారేమో, లేకపోతే ఏమైనా అభివృద్ధి చేయబోతున్నారేమో, విందాం కదా చూద్దాం కదా అనుకునే రోజుల నుంచి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఒరే తురేని ఒక 100 సార్లు, వాడు వీడని ఒక 100 సార్లు, అది ఇదని ఒక 100 సార్లు, క్యారెక్టర్ గురించి మాట్లాడటం, పిల్లల గురించి మాట్లాడటం, పిల్లల గురించి, మొగుళ్ళ గురించి, ఎంత దారుణాతి దారుణమైన ప్రెస్ మీట్లు వినాల్సి వస్తుంది మనం ఇప్పుడు టీవీ పెడితే అనే స్థాయికి తీసుకొచ్చేసింది రాజకీయ పార్టీలన్నీ కూడా. ఇప్పుడు మీరు కూడా తొడగొడతారు, మీసం తిప్పుతారు. ఎప్పుడు తొడగొట్టలేదండి. పరిటాల శ్రీరాముని అరే తురే అని ప్రేమగా అంటారు, లేకపోతే మరి రాయలసీమలో ఆ స్ట్రాంగ్ వార్నింగ్ కోసం అంటారు. అంటే చెప్పనివ్వండి, ఇప్పుడు మేము ఎప్పుడు అలా లిమిట్స్ దాటి వెళ్ళింది లేదు. వెళ్ళాల్సిన సందర్భాలు 1-2 సందర్భాల్లో ఎలాగుంటుందంటే, ఒక బార్డర్ అవతల వాళ్ళు క్రాస్ అయినప్పుడు మనం కూడా అవ్వాలి. ఒక లిమిట్ క్రాస్ అయినప్పుడు అంటే హై హ్యాండెడ్గా బిహేవ్ చేసినప్పుడు, మేము చాలా తోపులు తురుములు అని వాళ్ళు బిహేవ్ చేస్తూ మమ్మల్ని కానీ మా పార్టీని కానీ మా నాయకుని కానీ తక్కువ చేసి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా అవ్వాల్సిందే. మేమేం గాంధీలు కాదు. మేము ప్రజాస్వామ్య పరిరక్షకులు మాత్రమే. వీఆర్ ది గార్డియన్స్ ఆఫ్ ది సొసైటీ. ఓకే. under the leadership of Jagannath Reddy. But we are not slaves for anyone. We are not cowards either. మా గ్రామీణ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో
అవతల వాడు నోటికి వచ్చినట్లు మాట్లాడినాడు, మా లీడర్ గమ్మున ఉన్నాడంటే మా లీడర్ చేతగానోడు అంటారు. కానీ సందర్భోచితంగా ఎప్పుడు ఎలా మాట్లాడాలో అదనేది మా విజ్ఞతకి సంబంధించిన విషయం. ఎప్పుడు మాట్లాడాలి, సరే మాట్లాడితే మాట్లాడుకొనిలే, వాడు మాట్లాడితే ఏమవుతుంది, వాడు మాట్లాడినంత మాత్రాన మనం తక్కువ వాళ్ళం అవుతామా అని అనుకొని తుడుచుకొని కూడా పోవచ్చు. లేదు వాడెంత వాడి బతుకెంత అని మాట్లాడచ్చు. ఇది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థితిగతులను బట్టి మాట్లాడడం జరుగుతుంటుంది తప్ప ఇప్పుడు మీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేను అదే పనిగా అరే తూరే అనడము, లేదా ఇంకో రకంగా మాట్లాడడము, దాని ఏదో వైల్డ్గా రియాక్ట్ అయినట్టు మాట్లాడడము, లేదా సోషల్ మీడియాలో ఎక్స్పోజర్ కోసం మాట్లాడడం అనేది జరగదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. ఓకే, ఇప్పుడు మీ ప్రత్యర్థి ఉన్నారు సునీత గారు, ఇప్పుడు డెవలప్మెంట్ చేసి చూపించు మగోడు అయితే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భూ కబ్జాలు తప్ప నీకేం తెలుసు అని చెప్పారు. అది మరి మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే తొడగొట్టి అదే మేసం తిప్పకుండా అభివృద్ధి పనుల మీద అభివృద్ధి లెక్కల మీద ప్రెస్ మీట్ మీరు చెప్పొచ్చు కదా, నేను చేసింది ఇది, ఇదిగో ఇదే అభివృద్ధి పనులు, ఇంత ఖర్చు పెట్టాను. వినండి, నేను ఇందాక చెప్పింది అదే. నేను ఇంతకు ముందు కూడా భూ కబ్జాల గురించి చెప్పాను. నాకు తెలియందే భూ కబ్జాలు. ఐ హేట్ టు సీ అట్ సమ్వన్ ఎల్సెస్ ప్రాపర్టీ. ఇంకొక ఆస్తి గురించి నేను కనీసం కళ్ళెత్తి చూడాలన్నా కూడా ఐ డోంట్ లైక్ టు సీ సమ్వన్ ఎల్స్ షిట్. అర్థమైందా? నాకు నచ్చదు. ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చిన, నేను సంపాదించిన కోట్లను ప్రజలకు పెట్టి వీడు మావాడు అని వాళ్ళు అనుకునేలా వాళ్ళందరూ నా వెనకాల ఉంటే నేను రాజకీయంలోకి వచ్చాను. ఇంకొకరు ఆస్తుల కోసం చూడాలా, అర్రులు చాయాలనేటువంటి దీనమైన స్థితిలో మేము భూస్వామ్య కుటుంబంలో పుట్టాము. మేము ఒక తోపుదుర్తి కుటుంబం అనేది ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టాము. 1000 ఎకరాల ఆస్తులు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టాము. మేము రాజకీయాల కోసమో, మా వర్గం కోసమో, ఫ్యాక్షన్ కోసమో, కోర్టు తగాదాల కోసమో ఆ 1000 ఎకరాలు కరిగిపోయి ఈరోజు మేము మా నాయనగారు 11 మంది అన్నదమ్ములు, మా 5 మంది తాతలకు, ఈరోజు అంతా కలిసి ఒక 500-600 ఎకరాలు ఉండొచ్చు మాకు. ఇప్పటికి కూడా అంటే మేము 14 మంది కజిన్స్కి మేమేమి ఎవరిని దేహి అనాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీ యొక్క దయాదాక్షిణ్యాల కోసం మేము అర్రులు చాయాల్సినటువంటి పరిస్థితి లేదు. మేము మా గుండెల నిండా రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ప్రాణం. ఆయన కుమారుని కోసమే మా జీవితం అంతా రాజకీయాల్లో మేము ప్రజల పక్షాన పోరాడతాం. ఎక్కడ కూడా మాకు కొన్ని లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ మేము దాటం. మేము ఇంకొకటి ఆస్తి కోసం పోవడము, పోనీ ఇంకొకరి దానికోసం పోవడం అనేది చెయ్యం. మేము ప్రజల కోసం ఏం చేయాలో దానికోసం మేము పనిచేస్తాం. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మేము అండగా నిలబడతాం. మా నియోజకవర్గంలో పరిటాల సునీత మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 తర్వాత జరిగిన హత్యలపై పోరాడాము, దాడులపైన పోరాడాము, అనేక కేసులను ఎదుర్కొన్నాము. మరి దుర్మార్గాలు జరుగుతున్న వాటి మీద పోరాడాము. మేము ఎప్పుడు వీ ఫైట్ అగైన్స్ట్ ఈవిల్. మేము వీఆర్ ఫర్ ది లా అండ్ ఆర్డర్, వీ డూ సోషల్ పోలీసింగ్. ఇది మా పాలసీ అంతే. మేము ప్రకాష్ రెడ్డికి ఓటు వేయాలి, ఎందుకు వేయాలంటే నేను ఒకటే అడుగుతా, యూ గివ్ యువర్ ఓట్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. నేను స్వేచ్ఛనిస్తా. నేనున్న 5 సంవత్సరాలు ఎక్కడ కూడా రక్తపు చుక్క రాలనివ్వలేదు. ఒక ఫ్యాక్షన్ హత్య లేదు, ఒక దోపిడీ లేదు, ఒక దొమ్మి లేదు, ఎక్కడా జరగనివ్వలేదు. ఎక్కడైనా ఒకటో అర్ర ఎక్కడైనా జరిగినా కూడా దానికి అది హత్యలు కానీ ఇంకోటి జరిగినా కూడా అక్రమ సంబంధాలకు సంబంధించి, ఆస్తి తగాదాలకు సంబంధించి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకొని చనిపోయిండేటి తప్ప ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చంపారని కానీ ఎక్కడే కానీ ఒక్కటి చూపించమనండి. వీఆర్ ఫర్ ది పబ్లిక్. ఈ జిల్లా ఎస్పీ గారిని చెప్పమనండి, అంతకుముందు ఉన్నటువంటి పోలీస్ అధికారులను కనుక్కోమని, వాళ్ళు ఎక్కడ ఒక దగ్గర చేస్తూ ఉంటారు కదా. వీ డూ సోషల్ పోలీసింగ్. మేము ఇంకొకరి జోలికి వెళ్ళాము, ఇంకొకరు వస్తే మేము ఒప్పుకోము, ఇంకొకరు సామాన్య జోలికి వెళ్తే కూడా మేము ఒప్పుకోము. సో జగన్ గారు అంటే అమితమైన ప్రేమ. ఆఫ్ కోర్స్. సో ఫ్రెండ్గా చూశారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా నాకు గురువే ఆయన. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా జగన్ గారు. బట్ ఆ రోజు హెలిప్యాడ్ దగ్గర తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి లేకపోతే అక్కడ దాదాపు 100 నుంచి 200 మంది చనిపోయే వాళ్ళు అనే మాట విన్నాను. ఏంటి అసలు ఆ రోజు జరిగింది? మీరు కానిస్టేబుల్ మీద కూడా చేసుకున్నారు ఆ రోజు? లేదండి, కేసు అలా కట్టున్నారు కానీ
నాన్ బెయిలబుల్ అంతా జారీ చేశారు. హెలికాప్టర్కి అడ్డంగా నిలబడి జనాల్ని హెలికాప్టర్ మీదకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాం. కొంతమంది పోలీసులు మాత్రం సహకరించారు. మేము కొంతమంది నాయకులు జనాల్ని హెలికాప్టర్ మీదకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాం. హెలికాప్టర్ వచ్చి ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ అయ్యి ఆ రెక్కలు ఫ్యాన్ రెక్కలు ఇంకా ఆగిపోకనే జనం వచ్చేసారు మీద. ఎక్కడైనా వెనకాల ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది వర్టికల్ది పైంది హారిజాంటల్, ఆ ఫ్యాన్కి చేయి తగిలినా ఏమి దాని ఆ ఫ్యాన్ పక్కనే నిలబడేసి ఎవరిని హెలికాప్టర్ వద్దకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం నేను చాలామంది మా పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశాం. మీకు ఆ ప్రమాదం అయితే జరిగి ఉండేది. తప్పు పోలీసులది. 1200 మంది పోలీసుల్ని బందోబస్తు ఇచ్చారు. ఎక్కడ పెట్టారు? హైవేల్లోనూ, ఆ క్రాస్లోనూ, ఈ క్రాస్లోనూ, ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రాంతానికి జనాలు రానికోకుండా అడ్డుకునేకి బ్యారికేడ్లు వేసుకొని పెట్టారు. ఒక 60-70 మంది హెలిప్యాడ్ చుట్టుపక్కల ఉన్నారు. వీక్ బ్యారికేడింగ్ దీనికి కారణం ప్రకాష్ రెడ్డి అనేసి మా మీద కేసు పెట్టారు. నేను ఒక గంటన్నర ముందే అక్కడ వచ్చి పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి మైకు, వాళ్ళ విజ్ఞప్తి మేరకు, డిఎస్పీ గారి విజ్ఞప్తి మేరకు ఆయన ఇచ్చిన మైక్ తీసుకొని ప్రజలందరూ రోడ్లో ఉండండి, హెలిప్యాడ్ మీదకి వెళ్ళకండి, ప్రతి ఒక్కరు కూడా హెలిప్యాడ్ లోపలికి వెళ్ళాలంటే అది సాధ్యమయ్యేది కాదు, మీరంతా ఇక్కడ కూర్చోండి, జగన్ గారు వచ్చి ల్యాండ్ అయ్యి ఆయన సేఫ్గా మనం తీసుకెళ్ళాలి, పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్ళాలి, పరిటాల సునీత తమ్ముడు వారి కుటుంబ సభ్యులు చంపిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాలి, తర్వాత మళ్ళీ ఆయన సేఫ్గా మనం పంపాలి అనేటువంటి కదా ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 2 జతలు బట్టలు తెచ్చుకోండి, తోపుదిద్ది వాళ్ళ ఆగడాలు కూడా వాళ్ళకి ఇబ్బందులు పడి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూపించాలి కదా, చెప్పాలి కదా, అట్లీస్ట్ ఒక లిస్టు విడుదల చేయాలి కదా, మేము ఎవరిని చంపినాము, ఏం పరిస్థితి అనేది లిస్టు విడుదల చేయాలి. సిగ్గుండద్దు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పడానికి. అర్థమైందా మీకు? అడ్డగోలుగా మా మీద అవాస్తవాల్ని ప్రచారం చేసేదానికి వాళ్ళకు పచ్చ మీడియా ఉంది, ఎల్లో మీడియా ఉంది, ఏబిఎన్, TV5, ఈటీవీ, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు ఇవన్నీ ప్రచారం చేస్తాయి. కనీసం మేము మాట్లాడుతున్నది అబద్ధం అనేది వాళ్ళ కనీసం ఇక్కడన్నా ఉండాలి కదా, అంటే విమర్శన చేసుకోవాలి కదా. అవునవును. ఇప్పుడు ఆ రోజు ప్రేమతో హెలిప్యాడ్ మీదకి వచ్చారా లేకపోతే నిజంగా ఏదన్నా? ప్రేమతో వచ్చారు. ప్రేమతోనే. క్రేజ్, జగన్ గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, క్రేజ్ ఈ దేశంలో ఏ పొలిటీషియన్కి కూడా, ఏ లీడర్కు కూడా అంతటి క్రేజ్ లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలని నరేంద్ర మోడీ గారు అన్నారంటే, జగన్ గారికి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు, అదర్ స్టేట్స్కి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, జగన్ గారిని ఫాలో అవుతున్నారు, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు ఇండియా వ్యాప్తంగా కూడా. సో ఈరోజు ఒక వ్యాక్యూమ్ ఉంది. నరేంద్ర మోడీ అనే ఒక వ్యక్తి, మన ప్రధానమంత్రి గారు, ఆయన ఢీకొట్టేటువంటి శక్తి ఎక్కడ కూడా ఇప్పటి వరకు తారసపడలేదు. అసలు అన్డౌట్ఫుల్లీ నరేంద్ర మోడీకి ఆ స్థాయికి తగ్గ నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా కనపడట్లేదు, పోనీ ఏ రాజకీయ పార్టీలో కూడా కనపడట్లేదు. కానీ ఆ స్థాయి కాకపోయినా కూడా మన జగన్ గారి పుట్టినరోజుకి వచ్చినటువంటి ట్వీట్స్ కానీ, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వ్యూస్ కానీ, పోస్టులు కానీ గమనిస్తే నరేంద్ర మోడీ గారి స్థాయికి ఇంచుమించుగా అంత పెద్ద ఎత్తున జగన్ గారికి వచ్చాయి. సో అంటే ఆయన ఆదరణ పెరుగుతూ ఉంది. అంటే ఎలా ఓడిపోయాడో కానీ, ఇన్ని పథకాలు ఇచ్చాడు, ఇన్ని సంక్షేమ పథకాలు చేశాడు, ఇంత మంచి వ్యక్తి ఎలా ఓడిపోయాడు అనేది క్వశ్చన్ దేశవ్యాప్తంగా వచ్చింది. ఓకే, రాహుల్ గాంధీ గారు జగన్ గారి పేరు ప్రస్తావించకపోయిండొచ్చు, మేము మహారాష్ట్రలో ఈవీఎంల వల్ల ఓడిపోయాం, రాజస్థాన్లో ఈవీఎంల వల్ల ఓడిపోయాం, ఇంకో దగ్గర బీహార్లో ఈవీఎంల వల్ల ఓడిపోయామని మాట్లాడుతూ ఉండొచ్చు. సో ఓట్ చోరీ జరిగిందనేది మాట్లాడుతూ ఉండొచ్చు, అది వాస్తవమైన మేము కూడా నమ్ముతాం, పర్సనల్గా నేను కూడా నమ్ముతాను ఓట్ చోరీ జరుగుతూ ఉందనేసి. కానీ జగన్ గారి పేరు ప్రస్తావించకపోయిండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది సెకండ్ బిగ్గెస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ది కంట్రీ ఆఫ్టర్ నరేంద్ర మోడీ. అది వైసీపీ వాళ్ళు గుర్తించారా ఇది, లేకపోతే? నేను నా ఒపీనియన్ చెప్తున్నాను, నా ఒపీనియన్ చెప్తున్నాను, ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ గురించి చెప్తా ఉన్నాను. ఓకే, యూ మే రీచెక్, ఓకే, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో స్టాలిన్ గురించి డిస్కస్ చేసుకోం, కానీ తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అనేక చోట్ల జరిగాయి. కర్ణాటకలో, బెంగళూరులో వేల మంది వీధుల్లోకి వచ్చారు. కర్ణాటకలో జరిగింది, ఇక్కడ పంజాబ్లో ఒక యూనివర్సిటీలో జరిగింది. నాకు ఫోన్ చేశారు మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ నుంచి అనేసి, సార్ మీరు ఒక వీడియో చేయండి సార్, మేము మార్వాడి యూనివర్సిటీలో జగన్ గారు బర్త్డే చేస్తున్నామని. అరే బాబు ఏ ఊరు నీదన్నా? దర్శి అంటే మీ ఎమ్మెల్యేకి చేయరా బాబు అన్న, మీ ఎమ్మెల్యేకి చేయరా
ఆయన పెడతారు వీడియోని. అంటే కోళ్ళు కూడా కోసి రక్తాభిషేకాలు చేశారు తిరుపతిలో కూడా. కోళ్ళు కోయచ్చు, మేకలు కోయచ్చు. మీకు దేవతలకు బలి ఇచ్చే ఆచారం మన దేశంలో ఉంది. దేవతలకు బలి ఇచ్చే ఆచారం మన దేశంలో ఉంది. బాహుబలి సినిమాలో కూడా యుద్ధం చేసే ముందు బలి ఇచ్చే కార్యక్రమాన్ని మనం చూసాం. ఇది బర్త్డే ప్రభాస్ ఉండొచ్చు, బర్త్డే కావచ్చు. జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళ భావించేటువంటి లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన ఎక్కడో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన కుమారుడిగా, ఆయన వారసుడిగా, మన నాయకుడిగా చూస్తూ ఆయన పుట్టినరోజు, ఆయన 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయన సంతోషంగా జీవించాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, శాశ్వతంగా ఆయన మా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ పండగలా చేసి ఉండొచ్చు ఆయన బర్త్డేని. మరి కొన్ని చోట్ల అయితే కేకులు కంప్లైంట్ ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కత్తితో మమ్మల్ని కోశారు అని కేకులు కంప్లైంట్ ఇచ్చాయి. కేకులు కంప్లైంట్ ఇస్తే కూడా కేసులు పెట్టారు. బర్త్డే కేక్ కోయడం తప్ప అండి? కేసులు పెట్టడానికి హద్దు ఉండదా? పని. కానీ పార్టీ ఇంత ఘోర పరాజయం తర్వాత కొంతమంది నాయకుల ఇంటర్వ్యూలు చూసినా, లేకపోతే కొన్ని స్టేట్మెంట్లు చూసినా, కొన్ని ట్వీట్లు చూసినా ఒకటైతే అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి సౌమ్యుడు, మంచోడు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కానీ చుట్టూండే కొంతమంది మాటల వల్ల, లేకపోతే చేష్టల వల్ల, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత దాన్ని కూడా పార్టీకి అది కలపటం వల్ల జగన్మోహన్ రెడ్డికి దెబ్బ కొట్టింది, దెబ్బ పడేలా ఈ చుట్టూ ఇంతమంది శత్రువుల్లాంటి మిత్రులు ఉన్నారు అనే మాట వాస్తవమా? ఇప్పుడు మేము వీక్ ఎక్కడంటే అండి, మాకు మీడియా స్ట్రెంగ్త్ లేదు. ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని పోవాలంటే అది సాక్షి ద్వారానే వెళ్ళాలి. ఈ మధ్య సోషల్ మీడియా కొద్దిగా యాక్టివేట్ అయింది. మేము అధికారంలో ఉన్నప్పుడు మా సోషల్ మీడియా కూడా అంత యాక్టివ్గా లేదు. తెలుగుదేశం పార్టీ పెయిడ్ సోషల్ మీడియా ఐటీడీపీ ఆధ్వర్యంలో లండన్ నుంచి కూడా ఆపరేట్ అయింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేసి దాన్ని పబ్లిష్ చేశారు. ఎమ్మెల్యేలంట ఉపాధి హామీ నిధుల్ని తింటున్నారంట, ఎమ్మెల్యేలు తిరుపతికి లెటర్లు కూడా అమ్ముకుంటున్నారంట, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు దారంబట నిలబెట్టేటువంటి ఆ తోపుడు బండ్ల దగ్గర నుంచి కూడా వసూలు చేస్తున్నారంట. రకరకాల మరి హీనస్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. అది ఎలక్షన్లకు 2 ఏళ్ల ముందే జగన్ గారు మీటింగ్ పెట్టుకొని చెప్పారు, ఇప్పుడు నా మీద దాడి జరుగుతోంది ఎల్లో మీడియా ద్వారా, రేపొద్దున మీ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేస్ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, జాగ్రత్త చెప్పారు ఆయన. ఇది ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉన్నారు, అధికారంలోకి రావాలంటే మనల్ని తక్కువ చేసి చూపాలి, పబ్లిసిటీ దాని మీదే జరుగుతుంది, మనం చేసిన సంక్షేమ పథకాలు, మనం చేసిన అభివృద్ధి గురించి మనం వీలైనంత చెప్పుకోండి, గడప గడపకు వెళ్ళి చెప్పుకోండి అన్నారు. అయితే అధికారంలో ఉండడం వల్ల మేము ఏం మంచి చేసినా కూడా, ప్రజలకు వెళ్ళి మేము ఏం మంచి చేసి చెప్పినా కూడా చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. ఒక గ్రామానికి, ఒక సచివాలయానికి 20 లక్షలు ఇస్తున్నాము, మీరు గడప గడపకు వెళ్ళండి, అక్కడ ఏదైనా పనులు ఉంటే ఆ 20 లక్షల్లో శాంక్షన్ ఇచ్చేసి పనులు చేయించండి అన్నారు. 2 కోట్ల అవసరమైనటువంటి ఒక పంచాయతీలో మేము వచ్చి ఒక 20 లక్షల రూపాయలు పనులు చేసి పెడితే ఎమ్మెల్యే స్వయంగా వచ్చి ఇల్లు తిరిగి వీధి తిరిగి అడిగాడబ్బా సార్, ఇక్కడ హైటెన్షన్ లైన్ ఉంది మార్చాలి, ఇక్కడ పవర్ లైన్ ఉంది మార్చాలి, అక్కడ ఏదో గుడికి అడిగారు, ఇక్కడ డ్రైనేజీలు చూడండి ఎలా మురిగున్నాయి, డ్రైనేజ్ లైన్ అన్నారు, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేదన్నారు. గ్రామాల్లో శాశ్వతంగా ఎప్పటికీ కూడా సమస్యలు ఏవో ఒకటి ఉంటాయి. గ్రామం అన్నాక ఉన్న జనాభా అలాగే ఉండదు, పెరుగుతూ పోతూ ఉంటుంది. పెరుగుతూ పోతా ఉంటే ఇళ్ల పట్టాలు అవసరం ఉంటుంది, ఇళ్ళు అవసరం ఉంటుంది, అక్కడ రోడ్లు వేయాల్సి ఉంటుంది, మళ్ళీ కాలనీలు వస్తాయి, పవర్ ఇవ్వాల్సి ఉంటుంది, మళ్ళీ అక్కడ ఒక వీధులు ఏర్పడతాయి, ఆ వీధులకు అక్కడ కుళాయి కనెక్షన్ కావాలి, అన్నీ ఉండే ఉంటాయి. 5 ఏళ్ళకు ఒకసారి ఎనౌన్స్ అవుతూనే ఉంటాయి. 5 ఏళ్ళకు ఒక 20 లక్షలు అనేది సరిపోదు. సో మేము ఆ చాలా నిధులతో గడప గడపకు వెళ్ళేటప్పుడు కూడా మేము ప్రజల అవసరాలను మేము గుర్తించినప్పటికీ కూడా దాన్ని వీ కుడ్ నాట్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ది పబ్లిక్ అనేది ఇది కూడా ఒక ఫెయిల్యూర్. మరి మేము పబ్లిసిటీ చేసుకునేటువంటి విషయంలో జగన్ గారి సంక్షేమ పథకాలు మాత్రమే చూపించి మాకు ఓటేయండి అని చెప్పడం మాత్రం చేసుకోగలేము. మళ్ళీ జగన్ గారు వచ్చినాక ఇది చేస్తారనేది మాకు తెలిసి మా మేనిఫెస్టో గొప్పగా లేదు. చంద్రబాబు గారు మేనిఫెస్టో చూసి మమ్మల్ని చూస్తే మాది పేలవమైన మేనిఫెస్టో, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా కారణాలు ఉండొచ్చు.
ఏంటి మీది లవ్ మ్యారేజా ప్రకాష్ రెడ్డి గారు? లేదండి, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఏం చేస్తారు మేడం అసలుకి? ఎవరికి లేదు మీ ఫ్యామిలీ? షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్. అంతే. అంతే. ఓకే. అసలు మీ నియోజకవర్గంలో లేదు, తిరగడం కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవటం కానీ లేదు, మీరు అందుబాటులో లేనప్పుడు? మా బ్రదర్స్ ఉన్నారు కదా, ఆ, మేము ఇప్పటికే మా ఇంట్లో మేము 5 మంది ఎమ్మెల్యేలను విమర్శ చేస్తారు. ఉమ్, నేను హైదరాబాద్లో ఉన్నా ఈరోజు, ఇంటి దగ్గరికి ఎవరైనా వెళ్తారు ఉంటే మా బ్రదర్స్లో ఎవరో ఒకరు అడ్రస్ చేస్తారు, ఉమ్, లేదా మా నాన్న మాట్లాడతాడు. ఉమ్, మా వదిన గారు కూడా ఆమె ఎంఏ చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆమె కూడా ఆ, ఎవరైనా కానీ మా ఆత్మకూరు మండలానికి సంబంధించి ఎవరైనా వెళ్తే కూడా మా అన్న లేకపోయినా నేను లేకపోయినా ఎవరు లేకపోయినా ఏదైనా సమస్య ఉంటే తెలుసుకొని ఫోన్ చేయడం చేసేది. ఉమ్, సో దీనిని దృష్టిలో పెట్టుకొని మేము 5 మంది ఎమ్మెల్యేలను ప్రచారం చేసేవాళ్ళం. ఉమ్, ఉమ్. కాదు, మంచి హైట్ వెయిట్, ఇంకా బీటెక్ అంటే మీరు అక్కడ చేశారు కాబట్టి బెంగళూరులో మంచి ఫాస్ట్ కల్చర్ అక్కడంతా. ఎవరు లవ్ చేయలేదా మిమ్మల్ని? అప్పట్లో మేము 95 బీటెక్ అండి, 95 బీటెక్ కంప్యూటర్ సైన్స్. అప్పట్లో మేము ఉన్నటువంటి మా నేపథ్యము ఆ రోజు పరిటాల రవి హవా జరిగేటువంటి రోజుల్లో 95లో పరిటాల రవి మంత్రి. ఆ రోజుల్లో మా పైన ఈ గ్రామీణ వాతావరణము, దీనికి సంబంధించి ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధించినటువంటి ఆ ఫలితాలు చూస్తున్నటువంటి క్రమం అది. సో వాటి ప్రభావం ఉంది, కానీ ఎప్పుడు లవ్ ఇంకోటి ఆలోచన ఎప్పుడు చేయలేదు. అసలు లేదు. అమ్మాల వైపు కూడా చూడరు. దానికి ఏమన్నా ఎదురుగా కనపడితే చూస్తాం, మీరైనా నేనైనా చూస్తాం. దాంట్లో ఏముంది. సో కిడ్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? కొడుకు BBA కంప్లీటెడ్ అండి, ఆ, పాప 10th చదువుతుంది. ఓకే. సో ఫ్యామిలీ అంతా అనంతపురే. ఓకే. సో వాళ్ళు అసలు రాజకీయాల గురించి కానీ ఎట్లాంటి డిస్కషన్స్ ఉండదు? బుద్ధుంటే రాజకీయాల్లోకి రావద్దు అనేసి నేను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. బుద్ధున్నోడు ఎవడు రాజకీయాల్లోకి రావద్దు, డబ్బున్నోడు రావద్దా, బుద్ధున్నోడు రావద్దా? బుద్ధున్నోడు రావద్దు. మీకు చాలా డబ్బులు ఉంటే రండి, ఓకే, దీంట్లోకి వచ్చి సంపాదించుకుంటామంటే మీరు రాజకీయాలుగా మీకు అర్హత లేదు. ఓకే. లేదు, మీరు దీంట్లోకి వచ్చి మీరు సంపాదించింది పోగొట్టుకునే దానికైతే మీకు చాలా ఉంటే రండి, కానీ మీకు మీ కుటుంబం సరిపోయేదానికి, మీ జీవనానికి సరిపడా ఉంది, మీటింగులకు వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రమే ఉంటుంది, మేము ఎవరికి 10 రూపాయలు సాయం చేయలేని పరిస్థితి ఉంటుంది అంటే మాత్రం రావద్దండి. ఉన్నది పోగొట్టుకోవడం తప్ప ఏముండదు. ఓకే. సో స్పెండ్ చేస్తారు ఫ్యామిలీతో టైం ఇలాంటి సంక్రాంతి టైంలో కానీ? మామూలుగా మేము ప్రతి సంక్రాంతికి ఊర్లో అందరు కలుస్తాం. మా ఊర్లో తోపుదుర్తి గ్రామంలో మా ఇంట్లో మా నాన్న ఆ జనరేషన్లో ఎల్డెస్ట్, మా చిన్నాయన వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు, సో మేము అంతా కజిన్స్ అందరు కలుస్తాం. వేరే వేరే కంట్రీస్కి వెళ్ళటం పిల్లలతో ఫ్యామిలీతో? నేను ఎప్పుడు వేరే ఎక్కడికి వెళ్ళలేదండి. సో మా పిల్లలకి అందరికి పాస్పోర్ట్స్ ఉన్నాయి, ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, అవుట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు వెళ్ళలేదు అస్సలకి. లేదు, ఇంతవరకు కూడా లేదు. అరే కొంచెం విచిత్రంగా ఉంది. మరి ఇంకా విచిత్రం ఏంటంటే 95 అవుట్ గోయింగ్ బ్యాచ్ మాది, BE కంప్యూటర్ సైన్స్. నేను మా బ్యాచ్ వాళ్ళు దాదాపు 90% US లో ఉన్నారు. ఓకే. అంటే అప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ బూమ్ వచ్చింది, అప్పుడు వెళ్ళిపోయినారు అందరూ కూడా. దాని తర్వాత వేరియస్ ప్లాట్ఫామ్స్ మీద సెటిల్ అయిపోయినారు. చాలామంది ఓన్ IT కంపెనీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు ఐటీలో. బట్ నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల. కాంట్రాక్టర్గా పనులు చేసుకుంటూ ఉండేవాడిని. దాని తర్వాత ఈ మధ్య అది కూడా లేదు, ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ వైపు అడుగులు వేస్తా ఉన్నా. ఇప్పుడే చిన్న చిన్న అడుగులు. అది ఎలా ఉంటుందో తెలుసా? అది ట్రై చేస్తాం. హైదరాబాదా బెంగళూరా? బెంగళూరు అండి. బెంగళూరు మాకు 2 hours డ్రైవ్ అంతే. అనంతపూర్ నుంచి. ఇప్పుడు బెంగళూరు బాగుందన్నారు కంపేర్ టు హైదరాబాద్? బాగుంటుంది బెంగళూరు, నార్త్ బెంగళూరు అంతా కూడా స్టార్ట్ చేశారు అయితే? లేదు, ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మా కొలీగ్స్ మాతో పాటు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. సో అక్కడ అక్కడ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ సంపాదించాలి కదా. మాకైనా అవసరమే కదా, కుటుంబ అవసరాలకైనా డబ్బు అవసరమే కదా. కానీ ఇది మాట్లాడకుండా క్లోజ్ చేయలేమంటే మనకచర్ల ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ ఇది. ఏంటి అసలుకి? ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో మాట్లాడారు ఈ మధ్య. చంద్రబాబు నాయుడు గారిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఆయన పైన ఒత్తిడి చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించాను అని మాట్లాడారు. పోలవరం ఇంటర్లింక్ చేయాలనే? లేదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది
మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి గాలేరు నగరి, ఎస్ఆర్బిసి, తెలుగంగ, కేసీ కెనాల్ కాలువలకు సంబంధించి నీళ్లు తీసుకోవడానికి మనకున్నటువంటి ఏకైక ద్వారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. దాని సిల్ లెవెల్ 841, 841 అడుగులు. శ్రీశైలం డ్యామ్ 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్. ఈ రిజర్వాయర్లో శ్రీశైలం డ్యాంలో 881 ఫీట్ 881 అడుగుల వరకు నీళ్లు ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకోవచ్చు. అంటే రోజుకు 4 టీఎంసీలు, అంటే 114 టీఎంసీలు అవసరం ఉంది. చెన్నై డ్రింకింగ్ వాటర్, కేసీ కెనాల్కు 10 టీఎంసీలు కావాలి, 38 టీఎంసీలు గాలేరు నగరికి కావాలి, ఎస్ఆర్బీసీకి 38 టీఎంసీలు కావాలి, తెలుగంగకు 20 టీఎంసీలు కావాలి. సో ఇలాగా 114 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి మనకున్నటువంటి ఏకైక ముఖద్వారము పోతిరెడ్డిపాడు. అయితే 881 టీఎంసీ కంటిన్యూస్గా మనం మెయింటైన్ చేయలేం. ఫ్లడ్ ఉన్న డేస్ మాత్రమే 881 టీఎంసీ ఉంటుంది. మీకు ఏ దశలోనైనా తెలంగాణ సంబంధించి శ్రీశైలం ఎడమగట్టు పైన ఉన్నటువంటి పవర్ జనరేషన్ ప్లాంట్ను వినియోగించవచ్చు, దానికి నీళ్ళను వినియోగించవచ్చు, నీళ్లను దానికోసం కిందికి విడుదల చేయొచ్చు అనేది ఉంది. ఏ దశలోనైనా ప్రకాశం బ్యారేజ్కి, నాగార్జున సాగర్ డ్యామ్కి నీళ్ళు విడుదల చేయొచ్చు అని ఉంది. ఈ నీళ్ళు ఈ స్టేజ్కి వస్తేనే విడుదల చేయాలా, ఈ స్టేజ్కి వస్తే విడుదల చేయాలని దానికి ఏం లిమిటేషన్స్ లేవు. ఓకే, అంటే ఫర్ ది నీడ్స్ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్ అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ ఫర్ పవర్ జనరేషన్ ఫర్ తెలంగాణ, వాటర్ కెన్ బి రిలీజ్డ్ డౌన్వర్డ్స్. అదే రాయలసీమకు సంబంధించినటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి 854 అడుగులకు వచ్చినప్పుడే నీళ్లు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అవును. మరి దానివల్ల ఒక 5,000 నుంచి 15,000 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే రోజుకు ఒక టీఎంసీ యావరేజ్గా నీళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల కర్ణాటక కృష్ణానది మీద ఎక్కువ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకొని రావడం వల్ల కృష్ణా నీళ్ళు ఆల్మట్టి దాటి వచ్చేది చాలా గగనం. మరి హెవీ రెయిన్స్ పైన మహారాష్ట్ర, కర్ణాటకలో హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకు నీళ్ళు కిందికి శ్రీశైలం డ్యాంలోకి వస్తాయి. మరోవైపు శ్రీశైలం డ్యాము 300 టీఎంసీల నుంచి దాని కెపాసిటీ 200 టీఎంసీలు, యాక్చువల్గా చెప్పాలంటే 185 టీఎంసీకి పడిపోయింది. మరోవైపు తుంగభద్ర డ్యాము కూడా, తుంగభద్ర నది నీళ్ళు కూడా వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి. తుంగభద్ర డ్యాంలో కూడా 200 టీఎంసీల కెపాసిటీ నుంచి యాక్చువల్ కెపాసిటీ ఇప్పుడు 100 టీఎంసీలు పడిపోయిందంటే వీఆర్ లూజింగ్ ఆల్మోస్ట్ 215 టీఎంసీ. వీఆర్ లూజింగ్ దట్ డౌన్ స్ట్రీమ్ స్టేట్స్, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు 215 టీఎంసీల నీళ్లు కోల్పోతా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే, ఇప్పుడు నీళ్లు కిందికి మన ప్రకాశం బ్యారేజ్కి వచ్చేది మానేరు రివర్ నుంచి వస్తే పులిచింతలకు వచ్చి అక్కడ నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలవరం రైట్ కెనాల్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ శ్రీశైలం డ్యామ్కి నీళ్ళు రావాలంటే ఇప్పుడు తుంగభద్రకు సంబంధించిన ఫ్లడ్ వాటరే రావాలి. అవును. తుంగభద్ర నుంచి శ్రీశైలం డ్యామ్ కంటే కృష్ణానదికి మనం కలపాల్సిన నీళ్ళు 32 టీఎంసీలు మాత్రమే. అంటే ఆ పైన వచ్చేటువంటి ఫ్లడ్ మీద పై ప్రాంతాలకు, అంటే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మనం ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు, గుండ్రేవాళ్ళు నిర్మించుకోవచ్చు, అదేవిధంగా సిద్ధేశ్వరం అలుగు నిర్మించుకోవచ్చు, అదేవిధంగా తుంగభద్ర సమాంతర కాలువను తీసుకొని వచ్చి అడిషనల్ వాటర్ తీసుకోవచ్చు. సో ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా ఇవేమి మనం చేపట్టట్లే. ఏ ప్రభుత్వం కూడా వీటి మీద దృష్టి పెట్టట్లేదు. మరి ఒకవైపు తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ద్వారా రోజు 2 టీఎంసీలు పంప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దిండి ద్వారా ఒక 1/2 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి ద్వారా 1.5 టీఎంసీ, రోజు 2 టీఎంసీలు పంప్ చేస్తూ ఉన్నారు. కల్వకుర్తి, జూరాల, రాజోలి ఇవన్నీ కూడా శ్రీశైలం డ్యామ్లోకి నీళ్ళు రాకనే కూడా అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. మరి పవర్ జనరేషన్తో కలిపి రోజుకి 8 టీఎంసీలు వెళ్ళిపోతూ ఉన్నాయి, డ్యామ్లో నిలబడట్లేదు. ఇన్ఫ్లో ఎంత ఉంటే దానికంటే అవుట్ఫ్లో ఎక్కువ ఉంటా ఉంది. మరి మరీ ఫ్లడ్ ఎక్కువ, అదనంగా ఫ్లడ్ వచ్చినప్పుడే మనం 881 లెవెల్ మెయింటైన్ చేయగలుగుతా ఉన్నాం. 100 టీఎంసీ నీళ్ళు తీసుకోగలిగిన 3 సంవత్సరాలు జగన్ గారి హయాంలో, 20, 21, 22 సంవత్సరాల్లో. గత 15 సంవత్సరాల్లో చూస్తే ఈ 3 సంవత్సరాలు మాత్రమే మనము సర్ప్లస్ వాటర్ వచ్చి సముద్రంలోకి 500-600 టీఎంసీలు విడుదల చేసేటువంటి పరిస్థితి వస్తే మాత్రమే 100 టీఎంసీలు రాయలసీమకు వస్తున్నాయి.
మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ లెవెల్లో ఉన్నాము, పోతిరెడ్డిపాడు వరకు నీళ్లు రానక్కర్లే, 798 నుంచి 777 నుంచి కూడా తెలంగాణ స్కీమ్స్ ఉన్నాయి. సో 800 అడుగుల నుంచి నీళ్లు తోడుకునేదానికి మనకు రావాల్సిన హక్కుగా ఉన్న 111 టీఎంసీలకు నీళ్లు తోడుకునేదానికి ఒక ప్రాజెక్ట్ కావాలని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను డిజైన్ చేసి జగన్ గారు నిర్మాణాన్ని చేపట్టారు. 900 కోట్ల పైన ఖర్చు పెట్టారు. సో ఎన్జీటీ నుంచి అబ్జెక్షన్స్ వస్తాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎన్జీటీకి అప్పీల్కి వెళ్ళారు. అక్కడ నుంచి అబ్జెక్షన్స్ వచ్చాయి. తర్వాత గత ప్రభుత్వంలో డ్రింకింగ్ వాటర్ నీడ్స్నైనా పరిగణలోకి తీసుకోండి, దీన్ని పర్మిట్ చేయండి అని కూడా మన లేఖలు రాయడం జరిగింది. కానీ అవి ఏమీ మెటీరియలైజ్ కాలేదు. ఎలక్షన్స్ వచ్చాయి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 3 సార్లు ఎన్జీటీ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నా కూడా మన అధికారులు వెళ్ళి మన వాదనలు వినిపించాలి. అంటే వీఆర్ లీస్ట్ బాదర్డ్, ఏపీ గవర్నమెంట్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తేటతెల్లమవుతోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో నేనే ఆపించాను చంద్రబాబు గారికి చెప్పి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎంతటి ద్రోహం చేస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి పోతిరెడ్డిపాడు ముఖద్వారం నుంచి సోమశిలకు నీళ్ళు వెళ్ళాలా, కండలేరుకి నీళ్ళు వెళ్ళాలా, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రిజర్వాయర్కి నీళ్ళు వెళ్ళాలా, మరి చిత్తూరు రాయచోటి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేటువంటి గాలేరు నగరి హంద్రిని వాళ్ళ లింక్ స్కీమ్కి నీళ్ళు వెళ్ళాలా, మరి ఎంటైర్ ఒక 5 జిల్లాలకు సంబంధించిన తాగునీటి సాగునీటి అవసరాలకు, చెన్నై తాగునీటి అవసరాలను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? 22 టీఎంసీలే కదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల వచ్చేది అని చంద్రబాబు గారు, మీకు ఎన్ని టీఎంసీలు నీళ్లు వాడతాం మనము అనేది ఆయనకు తెలియదా? మరి తెలంగాణ వాదిలా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి మనకున్న ఆయన పేరు ఏం పేరు? రామానాయుడు, నిమ్మల రామానాయుడు. మరి ఆయనకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా, పరిజ్ఞానం ఉందా లేదా? మేము నీళ్ళే తాగుతాం బాబు, మీరు విసర్జించేటువంటి మూత్రం తాగము రామానాయుడు గారు, మేము కూడా నీళ్ళే తాగుతాం రాయలసీమ వాసులు, నెల్లూరు వాసులు కూడా. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అంటాడు. ఇంకా ముందుకు పోయి ఏమంటాడు ఆయన, మేము గోదావరి నీళ్లు తీసుకొచ్చేసి రాయలసీమకి ఇస్తాము, బొల్లాపల్లిలో ఒక 170-180 టీఎంసీల రిజర్వాయర్ కడతాము, అందులో నీళ్లు స్టోరేజ్ చేసి రాయలసీమకి ఇస్తామంటే ఎప్పుడు కడతావు? ఏం చేస్తావు? ఎప్పుడు కడతావు? నీకు 1,00,000 కోట్లతో ఈరోజు అంచనాలతో మొదలు పెడితే మన దగ్గర ఫండ్స్ ఉన్నాయా? అమరావతికే సరిపోవట్లేదే. మరి ఎప్పుడు కడతావు? మరో 25 సంవత్సరాలు పడుతుంది నీకు నువ్వు చెప్తున్న ఈ కాకమ్మ కథలు నిజంగా రియలైజ్ కావడానికి, ప్రాజెక్టులో నిర్మాణం పూర్తి కావడానికి, నీళ్లు రావడానికి. మరి 25 సంవత్సరాల పాటు మేము ఏం తాగాలి? చంద్రబాబు నాయుడు గారి, నిమ్మల రామానాయుడు గారి మూత్రం తాగాలన్న రాయలసీమ ప్రజలు? నేను ప్రశ్నిస్తాను మీ ద్వారా. అంటే ఇంత రేషనలిజం పనికిరాదని నేను హెచ్చరిస్తా ఉన్నా. మరి తెలంగాణలో తన ప్రభ సన్నగిల్లుతా ఉందనుకున్నాడో ఏమో రేవంత్ రెడ్డి, ఇదొక ఇష్యూని తీసుకొని ఆయన తన ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేశాడో కానీ, మరి ఈయన దోపిడీతనాన్ని, చంద్రబాబు యొక్క కుట్రను, రాయలసీమ వ్యతిరేకవాదాన్ని, రైతు వ్యతిరేకవాదాన్ని అయితే ఇది వెలుగులోకి తీసుకొచ్చింది. మరి మీరు చెప్తున్నటువంటి పోలవరము బనకచర్ల అంటే గోదావరి నీళ్లను బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కనెక్ట్ చేసేటువంటి స్కీమ్ అది మా ప్రభుత్వంలో మేము డిజైన్ చేసిన స్కీమ్ ఏది? మా ప్రభుత్వంలో డిపిఆర్ చేశారు వ్యాప్కోస్ కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పిఎస్యు వాళ్ళు డిజైన్ చేసినటువంటి స్కీమ్ అది. డిపిఆర్ అప్పుడే తయారయ్యింది. బట్ అది అడిషనల్ వాటర్ రిక్వైర్మెంట్ కోసం మాత్రమే. ఎప్పుడైతే నాగార్జున సాగర్ కుడి కాలువకు కనెక్ట్ చేస్తూ పోలవరం కుడి కాలువను వైకుంఠపురం బ్యారేజ్లో నీళ్లు వేసి అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువకు లిఫ్ట్ చేసి వాటి అవసరాలు తీర్చి అక్కడ నుంచి వెలుగొండ సాగర్ రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేసి అక్కడ నుంచి నల్లమల ఫారెస్ట్లో టనల్స్ ద్వారా బనకచర్ల రెగ్యులేటర్ కనెక్ట్ చేసేటువంటి స్కీమ్ అది. మేము డిజైన్ చేసిన స్కీమ్ అది, మీది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాని క్రెడిట్ కూడా తీసుకోవాలని చూస్తాడు. సిగ్గు ఉన్న వ్యక్తి కాదు, అతని పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కాదు, ఇరిగేషన్ మీద ఏమాత్రం పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కాదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి పెట్టే డబ్బు వ్యర్థమని భావించేటువంటి వ్యక్తి, ఒక రియల్ ఎస్టేట్ చేస్తేనే డబ్బులు వస్తాయని భావించేటువంటి వ్యక్తి. ఈ దేశంలో 150 కోట్ల జనాభాలో 100 కోట్ల జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. మరి మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 7 కోట్ల జనాభాలో
కనీసం 5 కోట్ల మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజల అవసరాలను కూడా గుర్తించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఒక మేనియాలో ఉన్నాడు ఆయన. ఒక భ్రమలో ఇల్యూషన్లో బతుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అనుకుంటున్నారా 2029లో మళ్ళీ పుంజుకుంటుంది వైసీపీ? 2029 వరకు కూడా అక్కర్లేదండి. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళైనా మీరు గమనించండి, మేము తప్పు చేశాము, పొరపాటు చేశాము, పొరపాటున చంద్రబాబు హామీలు నమ్మాము, జగన్ గారికి ఓటేయలేదు అని బాధపడేవాళ్ళు. మేము ఓట్లు వేసాం, మా ఓట్లు ఎక్కడికి వెళ్ళాయి, మేమంతా జగన్ అన్నని గెలిపించాలని ఓట్లు వేసాం, మా ఓట్లు ఎక్కడికి వెళ్ళాయని మాట్లాడేవాళ్ళు. ఉపాధి హామీ పనుల్లో 100 మంది 150 మంది పనుల్లో పొద్దున్నే 6ంటికి వెళ్ళి 10ంటికో 11ంటికో బయటకు వస్తారు. అక్కడ పోయి మాట్లాడండి, ఇంటర్వ్యూ చేయండి ఒకసారి, మేమంతా జగన్ గారికి వేసామంటారు. మరి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వేల మంది స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు? పెళ్ళిళ్ళకు వెళ్ళనివ్వండి, మా అన్నబిడ్డ పెళ్ళికి జగన్ గారు వచ్చినప్పుడు 50-60 వేల మంది పైన వచ్చారు. మరి జనం మేము లారీలు పెట్టి దొరలేదే, 50-60 వేల మంది పైన వచ్చారు జనం. మరి ఆయన బంగారు పాళ్యానికి వెళ్ళినప్పుడు కావచ్చు, దర్శికి వెళ్ళినప్పుడు కావచ్చు, గుంటూరు మిర్చియాడికి వెళ్ళినప్పుడు కావచ్చు, రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వచ్చినప్పుడు కావచ్చు, జగన్ గారు వస్తే జనం వస్తారు. మాకు తెలియదు ఇంత జనం వస్తారని మాకు అంచనా లేవు. ఇంటెలిజెన్స్ వాళ్ళు 40,000 to 50,000 వరకు రావచ్చు అనేసి ముందుగానే ఈ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ముందుగానే వచ్చి మాట్లాడుతున్నారు. మా వాళ్ళు చెప్తున్నారన్న ఇట్లా అన్నారు, పోలీసు వాళ్ళు వచ్చినారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చినారు, హెలిప్యాడ్ ఎక్కడ పెడుతున్నారు ఏంటి కనుక్కోవడానికి వచ్చారు అంటే, ఎక్కడో దగ్గర పెడతాంలే, తలసిలరామ్ గారు చూసుకుంటారులే, అవన్నీ కూడా మనకెందుకు అని. ఇంతమంది వస్తారని వీళ్ళకి అంచనా ఉందంటే గవర్నమెంట్ నోస్, ప్రభుత్వానికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో ఆదరణ పెరిగింది, గతంలో ఎన్నడూ లేనంత ఆదరణ పెరిగింది. గవర్నమెంట్ నోస్, ప్రజలు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారని స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు. మనం ఏం పని చేస్తున్నాం, మీరు ఏం చేసినా ఎంత కష్టపడినా ప్రజలు మనల్ని నమ్మట్లేదు, ప్రజలకు మనం చేసే పని నచ్చట్లేదని స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు వాళ్ళ రివ్యూలో. అందుకనే నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్లో మేము పలానా మంచి చేస్తామని చెప్పుకోకుండా అదేదో ఆధ్యాత్మిక విధ్వంసం అనేసి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇద్దరు పెద్ద ఎత్తున రాశారు, బ్యానర్ ఐటమ్ పెట్టారు. అంటే ఏదో ఒకటి హిందూ మత తత్వము, లడ్డు అనో ఇంకోటని జగన్ గారి మీద ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే తప్ప వేరే మార్గమే లేదు అనేసి వాళ్ళ అభిప్రాయంలోకి వచ్చారు. ఆయన వెంకటకృష్ణ గారు అంటున్నారు, జనం చూస్తే అలా వచ్చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు, జగన్ గారు వెళ్తా అంటే జగన్ గారు నెలనిస్తూ ఉన్నారు, పోలీసులు మరి ఏం చేస్తూ ఉన్నారు, వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, మరి పోలీసులు ఏం చేస్తున్నారో, ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో అంటున్నారు. అంటే మాది ఎత్తిపోయింది, తెలుగుదేశం పార్టీది, వారి భాగస్వామ్య పక్షాలైన ఎల్లో మీడియాది ఎత్తిపోయింది, ప్రజలు తిరగబడ్డారనేసి స్వయంగా వారి ఎల్లో మీడియానే చెప్తా ఉంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ నియోజకవర్గ ప్రజలకి సంక్రాంతి సందర్భంగా? రాప్తాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సుమన్ టీవీ ద్వారా. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి అందరికీ కూడా ఈ సంక్రాంతి మరిన్ని సంతోషాలని తీసుకొని రావాలనేసి, సంతోషంగా ఈ పండుగను ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఆ దేవదేవుని కూడా ప్రార్థిస్తూ ఉన్నా, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ప్రత్యేకించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.